ప్రార్థన చేసుకుందాము. నెంబర్ వస్తున్నాయి చూడాలి. నెంబర్లు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తా ఉన్నా. ఈరోజు ప్రభువా మీ పాదములకు చేరి మేము వచ్చి ఉంటున్నాం. మమ్మల్ని ఎరిగిన దేవుడు, మా జీవితాన్ని ఎరిగిన దేవుడు, మేము ఎలాంటి వారమో మీకు తెలుసు ప్రభువా. మేము దోషములు చేసేవారమే, నీతిమంతులమైన నా మటుకు నేను చెప్పడానికి వీలే లేదు ప్రభువా. తండ్రి, అలాంటి దౌర్భాగ్యాలను రక్షించి కాపాడి ప్రేమ చూపి శరీరంలో చేర్చి మీ సన్నిధిలో యోగ్యంగా మనలో చేసే బాధ్యతను నాకు ఇస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. దయచేసి జ్ఞానం చేసుకుంటున్నా కలిగించండి. స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నా. మీ చింత నెరవేర్చండి. బలలో యోగ్యంగా పాల్గొనడానికి అనుగ్రహించండి. రావాల్సిన తీసుకురండి. హృదయాల్లో కార్యం జరిగించండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఛార్జర్ తీసేసి అది తీసి వాళ్ళు వైఫై ఛార్జింగ్ తీసి వైర్ తీసేయి. తీసుకోవాలి. బల్లంతో పెట్టు, దీనికి సౌండ్ పెట్టు. మూడోది ఇటు పెట్టు. బలగాడే ఒకటి. మూడోది కొద్ది సౌండ్ పెట్టు. కొద్ది కలిసి ప్రార్థన చేసుకుందా. ఇంకా కొద్ది దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాము. దేవుని మాటలు మనకి ఎంతో విలువైనవి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 30 వచనాలు మనం మార్చి చదువుకుందాం. బయట ఎవరైతే కూర్చున్నారో లోపలికి రండి. సున్నితంగా లోపలికి వచ్చా. ఎవరైతే చెప్పబడిన వారు మాత్రం ఉంటేనే మంచిది. అందరూ లోపలికి రండి. 26వ అధ్యాయము 26 నుంచి 30 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి దర్శించి మీరు తీసుకుని తిరిగి ఇది నా శరీరం అని చెప్పాను. 20వ వచనం. ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము. ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతింపబడుతున్న నిబంధన రక్తము. ఇక్కడ దాని చెప్పుతున్నాను.
పాడి ఒలివల పంటకు వెళ్ళేది. అలాగే పరమగీతం. పరమగీతం అంటే సామెతల తర్వాత ఉంటుంది. సామెతల తర్వాత పరమగీతము 8వ అధ్యాయం. బైబిల్ మధ్యలో వచ్చి 567. బైబిల్ మధ్యలో వచ్చి 567. 8వ అధ్యాయము 6వ వచనం మనం అందరం ఒక కళ చదువుకుందాం. పరమగీతం 8వ అధ్యాయము 6వ వచనం. బైబిల్ మధ్యలో నుంచి 867. 867 బైబిల్ మధ్యలో నుంచి 867 తీసినావా? 867 అంటే ఎక్కడుంది? పైన మధ్యలో పేజీ నెంబర్ లేదండి. 567 చూడ 567 అట్లా 567. 8వ అధ్యాయం 6వ వచనం అందరూ చదువుకున్నాం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజములకు నామాక్షరముగా నన్ను ఉంచుము. అలాగే రోమారాసిన పత్రిక బైబిల్ గ్రంథం చేయండి. రోమారాసిన పత్రిక 8వ అధ్యాయం. క్షమించాలి. 2వ కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం. 161 పేజీ నంబర్ 161. బైబిల్ గ్రంథం నుంచి 161. 5వ అధ్యాయము 14వ వచనం అందరం చదువుతాం. 5:14 చదువుతున్నా. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకరు బుద్ధి పొందారు కనుక అందరిలో బుద్ధి పొందించడనియో. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయించు. ప్రేమ ఎంత బలమైందంటే మరణమంత బలమైంది. మరణం ఎంత బలమైంది? మనకు మరణానికి బలం అంటే ప్రపంచంలో ఎవరు కూడా మరణాన్ని జయించిన వాడు లేడు. మరణాన్ని జయించేటువంటి ఆ శక్తి బలము ఏ మానవుడు లేదు. ఇటు ఆత్మ సంబంధంగా, ఇటు శరీర సంబంధంగా. కానీ యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా ఆ మరణాన్ని జయించిన వాడు లేదు. అయితే ఆ ప్రేమ ఎక్కడంటే మరణం ఎంత బలమైందో అంత బలమైందంట ప్రేమ. ఒక మాట చెప్పుకోవాలంటే మరణాన్ని కూడా ఓడించగలదు, మరణాన్ని కూడా జయించగలదు చెప్పుకోవచ్చు దేవుడి ప్రేమ. దేవుడి ప్రేమ ఏం చేసింది? మరణాన్ని జయించి. యేసుక్రీస్తు వారు మా పైన ఉన్న ప్రేమ, మరణం ఆయనకు వస్తే కూడా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రేమను బట్టి. లేకపోతే ఆయన మాకు జయించలేకపోతే ఆ ప్రేమ అలాగే అంతరించిపోయేది. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తా ఉంది. ఇంకో మాట అంటారు రోమపత్రికలో, క్రీస్తు ప్రేమ నుండి మమ్మను ఎడబాపు వాడేవాడు. ఎడబాపే వాడేవాడు లేడు. ఆ యొక్క ప్రేమ నుండి విడిపించిన వాడేవాడు లేడు. ఆ ప్రేమను మరి కలిగి ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, ఉదయంలో చూస్తూ వచ్చాం. దేవుడి ప్రేమ ఎంతండి మనం లెక్క కట్టలేము. కానీ ఆ ప్రేమను బట్టి మనకున్న శక్తిని బట్టి, ఆ ప్రేమానుసారంగా ప్రేమ బట్టి మనకున్న శక్తిని బట్టి మనం చేయవలసిన కార్యము ప్రేమతో చేయవలసిన వారంగా ఉన్నాం. దైవాక్యం ఉంది, మీరు చేయు కార్యములు ప్రేమతో చేయుడి. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 11వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతోనే చేయాలి.
ఇది ఎవరికి చెప్తున్నాడు? దైవుడైన వారికి చెప్తున్నాడు. లోకంలో చేసే కార్యాలన్నీ వారి సొంత లేదా సొంత కార్యాలకి, వారి పొగడతల కొరకై, వారి ఏదో లబ్ధి కొరకై, వారి ఆశ కొరకై ఏదో చూస్తారు. కానీ ప్రభుత్వ దేవుడు మాత్రం చెప్తున్న మాట ఏంటంటే, మనం చేసే కార్యాలు ఏదైనా సరే ప్రేమతో చేయాలి. ప్రేమతో. ఎవరి మీద ప్రేమతో చేయాలంటే క్రీస్తు మీద ఉన్న ప్రేమతో మనం చేసే కార్యాలు. మరి ఈ ప్రేమతో చేస్తే మనకేమైనా లాభం కలుగుతుంటే లాభం ఉండదనే చెప్పేది. లాభం ఆశించి చేయకూడదు. మరి ఏదైనా ఒకటి మనకు దొరుకుతుందని చేయకూడదు. కేవలము క్రీస్తు వారు మన ద్వారా ఆయనకి ఏమన్నా లాభం వస్తేనే ఆయన శివకార్యం చేశాడా? మన ద్వారా ఆయనకి లాభం వస్తేనే ఏమన్నా ఆయన చనిపోయాడా? మన ద్వారా ఆయనకి ఏమైనా లాభం ఉంటేనే ఈ లోకానికి వచ్చాడా? మన ద్వారా ఏమి కూడా లాభం లేదు. ఆయన నిస్వార్థంగా మనల్ని ప్రేమించి మరి మన నుండి ఏమి కూడా ఆశించకోకుండా ఆయన చనిపోయినాడు అని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఏం ఆశించి చేయాలి? ధనాన్ని ఆశించా, పేరుని ఆశించా, ప్రఖ్యాతిని ఆశించా, ఏమి ఆశించి మనము ప్రభువు కొరకై ఈ ప్రేమ ప్రయాసపడాలి. దైవ గ్రంథంలో ప్రభువు మరి ప్రజలైన వారు ప్రేమ, వారి మీద, ఇతరుల మీద ఉన్న ప్రేమ, కుటుంబాల మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద ఉన్న ప్రేమ ఎంతగా చూపుతూ వచ్చారు మనం చూసుకుంటాం. దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరిచినాడు, చూపించినాడు. మనం కూడా మనం పిల్లల్ని కానీ లేదా లోకస్తులైన వారు కానీ మన వారిని ప్రేమిస్తున్నామనే దానికి వెల్లడిపరుస్తాం. వెల్లడిపరచడం అంటే చూపించడము కదండి. ఎలాగో చూపిస్తాం మన పిల్లల విషయమే మనం ప్రేమించినామనడానికి రుజువు ఏమిటి? వారికి ధనం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, బలాలు రాసిస్తాము, ఇంకా వాళ్ళకి సుఖ సౌఖ్యాలతో బ్రతకడానికి కూడా నీకు అందుకే సంతృష్టి సుఖ సౌఖ్యాలతో బ్రతకడానికి కొరకై మనం అన్ని చేస్తామంటే వాళ్ళు కష్టపడకూడదు. దీని అంతటి వెనక ఉన్నది ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమలో కూడా ఏమి కావాలంటే స్వార్థం తాగింది కదండి. తల్లిదండ్రులుగా మీరైనా సరే నువ్వు ప్రేమిస్తున్న పిల్లల్ని ఏం తాగించాలి? నీకు స్వార్థము చెప్పాలి. నీ స్వార్థం చెప్పు. నిజంగా స్వార్థం లేకుండా నువ్వు ఎప్పుగా ఏమి స్వార్థం తాగింది? మీరు చూపించే ప్రేమ స్వార్థం ఉంది. నేను చెప్తాను అది అసలైన మాట. అది కాలుష్యం పడిపోతే, ముసుతర వస్తే, వంటతర అయితే ఎక్కడో దిగ్గు లేకోకుండా ఉండకోకుండా ఈ బిడ్డలైన వారికి ఇంత చేసినాం కాబట్టి కాపుతో ఇస్తారని ప్రేమను చెప్తారు. ఇంకా కొంతమంది తెలుగు ఏం చేస్తారంటే బంగారు పదగా దాచిపెట్టుకొని నన్ను చూసిన వాళ్ళకి ఏం చేస్తారు? అలాగే పిల్లలు ఎక్కువ ఏమంటారు? నన్ను చూసిన వాళ్ళకే డబ్బులు ఇస్తాము, నన్ను చూసిన వాళ్ళకి ఇల్లు రాసిస్తాము, ఇంకా చెప్పండి నన్ను చూసిన వాళ్ళకే ఆస్తి పాస్తులు ఇస్తాము. ఏముంది? వాళ్ళు ప్రేమ పడ్డ మన స్వార్థం. దిక్కులేని సాగు కాకపోకుండా లేదా దిక్కులేని వారు కాకోకుండా పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇలా అయినా ఆకోకుండా దాన్ని దాచిపెట్టుకొని మనం ఏం చేస్తామంటే వారికి అడగేస్తాం. కానీ క్రీస్తు ప్రేమ, ఇప్పుడు క్రీస్తు మీద మనకున్న ప్రేమ ఎలా ఉండాలంటే నిస్వార్థమైనది ఉండాలి. స్వార్థంగా ఉండదు. ఆయన చేసినా చేయకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, కాపాడినా కాపాడకపోయినా, గొప్పవారు చేసినా గొప్పవారి తక్కువవారు చేసినా, లేకపోతే మన విషయమై ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒకే ఒకటి ఏంటంటే దేవుడు మా పట్ల చూపిన ప్రేమ ఈ లోకంలోకి వచ్చి చనిపోయిన దాన్ని బట్టి మనము నిస్వార్థంగా ఆయన సేవించాలి. ఈ దినాలు అది లేదు. ఎవరైనా పని చేయమంటే నేను ఒక్కడేనా నాకే పని చెప్తారు, నేనే చేయాలా అని పని ఎవరైనా చేసేటోడికి ఏం చెప్తారు చెప్పండి? పని వచ్చినోడికి చేసి వచ్చేవాడికి మన ఏదో పని చెప్తాం. లేకపోతే స్వార్థ ప్రేమ ఎందుకు? మనకు దేవుడి మీద దేవుడు ఎందుకు మనల్ని ఇట్లా వాడుకుంటాడంటే మనకు దేవుడి మీద ఎంత ప్రేమగా చూపించడానికి ప్రజలైన వారి ద్వారా అప్పుడే మనలో ఏమవుతుంది? బయటకు పడాలి. అర్థమైందా? నేనే చేయాలా? ఏం వారలేదా? నా వల్లనే అవుతుందా? నేనే భరించాలా ఈ భారం? చూడండి, ఒక తలపు ఒక్కో భారం. కానీ క్రీస్తు వారిని రక్షించడానికి నేనే రావాలన్నా ఏ దేవతను పంపించదంటే అది సగమే అయిపోయేదేమో, సగానికి సగం అయ్యేదేమో. ఆ రక్షణ అనేది సగం వచ్చేది.
కానీ యేసు క్రీస్తు వారు మన కొరకు నిస్వార్థంగా ప్రేమించి తన సమస్తాన్ని ఇచ్చినాడు. మనం మన జీవితాంతం ప్రేమించినా కూడా ఆ ప్రేమ రుణం మనము తీర్చుకోలేము. కాబట్టి ప్రేమ మనం గుర్తించుకుందాం. ఒక్కోసారి మాకు కూడా అనిపిస్తూ ఉంటారు, మేమేం చేయాలి ఈ పరిచర్య అంటే చేయాల్సిందే. నాకప్పుడు నా కంటలో ప్రాణంతో నేను చేయాల్సిందే, నా చేతులు పనిచేసినట్టు నేను చేయాల్సిందే. నేను చేయను అని వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళొచ్చు, కానీ నేను దేవుని ప్రేమను తృణీకరించి వెళ్ళిపోతే నాకు వచ్చేది ఏంటి? నష్టమే కానీ లాభాన్ని కూర్చుకోను. వారు చేయలేదు కదా, నువ్వు ఎందుకు చేయొద్దని సాతాను నన్ను కూడా అనొచ్చు. నాకు కూడా సాతాను ఎన్నో మరి నిందలు, అంటే వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు చేయాలి కదా, నువ్వు ఎందుకు చేయాలా అని వాళ్ళు చేయకపోయి, వాళ్ళు ఉండకపోయి, నాకు దేవుని మీద నా ప్రేమ ఏంటంటే నేను ఆ కార్యము చెయ్యాలా. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒక్కొక్కరి యొక్క ప్రేమ వారి పట్ల వారికి ఎలాగ ఉంది, అదే ప్రేమ మనకు దేవుడి పట్ల ఉందా లేదా అనేది ఒక్కసారి గుర్తించుకుంటే మనకు సిగ్గునగల అవమానం కలగైతే ధైర్యంతో తలనెత్తుకోవాలి. ఉంటే, లేకపోతే సిగ్గుతో అవమానంతో తలదించుకునే వారంగా ఒక విషయం మనం గుర్తించుకున్నాం. మనకు బాగా తెలుసుకున్న బాగా పరిచయం వ్యక్తి మన పితరుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి మనకు బాగా తెలుసు. యాకోబు దేవుడు ఎదిగిన తర్వాత తన అన్నయ్యటువంటి ఏశావు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. తన తండ్రి మరి మోసం చేశాడు, వెళ్ళిపోయాడు. మరి తనకు పిల్లలు లేరు. సుమారు 70 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి. అప్పట్లో 70 సంవత్సరాలు అంటే అది ఎవరు వేశారు పోవాలి. వెళ్ళాడు. అక్కడ తన మామని లాభా దగ్గర వెళ్ళిన తర్వాత మరి తాను అక్కడ ఆ రాహేలు చూశాడు. తాను ప్రేమించినాడు. ప్రేమించి ఏం చేశాడు? తను ప్రేమించేదో వాక్యం రాడు. తను ప్రేమించి ఏం చేశాడంటే మనకు బాగా తెలుసు. లాభా అన్నాడు, అయ్యా మరి నేను ఊరికే, నువ్వు లాభాయే అంటున్నాడు, నువ్వు ఊరికే పొరుగు చేయొద్దు, నేను నీకు జీతం ఇస్తా. నెలరోడు ఉన్నాడు, జీతం ఇస్తా అంటే అతను ఏమన్నాడు? ఒడంబడికి చేస్తున్నాడు, నాకేం జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ కూతురు కొరకు నేను 7 సంవత్సరాలు చెప్పుకున్నాడు, నేను 7 సంవత్సరాలు నీకు ఏం చేస్తాను? పొరుగు చేస్తాను. 7 సంవత్సరాలు గొర్రెలు కాస్తాను. 7 సంవత్సరాలు అంటే అర్థం ఏంటి? జీవిత ఖైదీ. జీవిత ఖైదీకి ఎన్ని సంవత్సరాలు పడతాయి? 9 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. దాంట్లో కూడా ఏం చెప్పారంటే కోర్టులో లాయర్లు అది కూడా తగ్గుతారట. మనకి ఎట్టయితే సేవలు ఉంటాయో ఖైదీ వాళ్ళ కూడా సేవలు ఉంటాయట. అంటే జీవిత ఖైదీ వాళ్ళకి 340 రోజులు పండగ పప్పాలని గెలుపుకొని ఆదివారాలను తీసి అది కూడా సేవలు కట్ చేస్తారట. కట్ చేసి దానికి ఇస్తారు. తర్వాత వీడి యొక్క మంచి ప్రవర్తన బట్టి మళ్ళీ ఇంకా కొంత కట్ చేసేసి ఆ జీవిత ఖైదీని 14 సంవత్సరాల ఖైదీ అయితే 10 సంవత్సరాలు కూడా చేయొచ్చు. మన అదృష్టం కాకుంటే ప్రతి 1 సంవత్సరంలో మామూలుగా గాంధీ పుట్టిన రోజు, ఏదో మన భారతదేశ స్వాతంత్ర రోజు, ఏదో ఒక సమయం ఏం చేస్తారని విడుదల చేసే పేర్లలో వారి పేరు కూడా చెప్పలేదు జీవిత ఖైదీ. కానీ ఈ వ్యక్తి ఎలాగ ఎంచుకున్నాడు? ఆ ప్రేమ ఎట్లయిందంటే, అంటే ఒక మాట ఇప్పుడు గుడ్డోడు అనుకోవాలట. 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను అంటే పిల్లలు లేక 7 సంవత్సరాలు చేస్తా అన్నాడు, ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆమె ప్రేమించిన తర్వాత ఆ 7 సంవత్సరాల మాట ఉంది అక్కడ, చాలా చక్కటి మాట. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయం 18 నుంచి చదవండి. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనను. 7 సంవత్సరాలు కొలువు చేసేదనను. లాబాను ఆమెను అన్యుడి ఇచ్చుట కంటే నీకు ఇష్టమే, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. చూడండి, అది ఆమెను ప్రేమించడం వల్ల 7 సంవత్సరాలు ఎక్కడ పడ్డాయట? 7 సంవత్సరాలు కొద్ది దినాలంటే అది చెప్పడం కదా. జైల్లో 6 నెలలు ఉండే చుట్టలో కలగల గడ్డాలు విరిగిపోయి తెల్లగుంట్లు వచ్చేసి వాళ్ళ మనసు రూపురేఖలే మారిపోతాం. అట్టాడు 7 సంవత్సరాలు అంటే జైల్లో మనం పెయింట్ పడతారా? లేకపోతే మంచిగా మనకు సొక్కాలు ఇస్తారా? కటారి ట్రాయల్ ఇస్తారు,
తెల్లసొక్క తినరాలు ఇస్తారు అంతే. 5 కూడా మా మీద నెంబర్ వేస్తారు. నెంబర్ వేసి ఎప్పుడు ఉండాలా 2 జతలు టైం అనుకుంటారు. 2 జతలు అవి ఉతుకోవాలి, అవి వేసుకోవాలి. మనకేమో మళ్ళా మనం ఎప్పుడైతే జైలు పెట్టి పోతామో అప్పుడు మనం తీసేసిన సొక్క ఫ్యాంట్ మన భద్రంగా తెచ్చి మనకి ఇస్తారు. కానీ 7 సంవత్సరాలు కొనుగోలు చేశాడంటే ఎంత ప్రేమించుంటాడు. ఆ ప్రేమను బట్టి తాను చేసేది ఆ పని ఎంత కష్టమైనది. గొర్రెలు గాయడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఆ బర్రెలు కాసింది కాదు. గొర్రెలు గాయడం అంటే అర్థం ఏమిటి? అది కొద్దిగా సులభం. పశువులు గాయడం అంటే కొద్ది సులభం. కట్టేసుకొని ఎండుగడ్డ వేసుకోవచ్చు, పచ్చిగడ్డ వేసుకోవచ్చు, ఉన్న చోట మనం ఏం చేయొచ్చు చేసుకోవచ్చు. గొర్రె కట్ట చేసేదానికి తిప్పుతానే ఉండాలా. దేంతో కూడా తిప్పుతాడు. ఉదయం పోవాలా, రాత్రి రావాలా. అందులో గొర్రెలతో సహా మేకలు ఉన్నాయనుకో ఇంకా కష్టం. గొర్రెలు గాయడం ఒక రకంగా సులభమైతే మేకలు గాయడము ఇంకా కష్టపడుతుంది. గొర్రెలు చక్కగా పోతారు, ఈ మేక పోతుంది. ఎక్కడ కనపడితే పడితే అక్కడ పోతా అంటారు. ఎన్ని కాయాలంటే అంత ఎంత కష్టము. 1 రోజా 2 రోజా. యాకోబు అంటాడు లాబానుతో, నేను నీ గొర్రెలు కాశాను, మంచుకు తడిసినాను, ఎండకు ఎండినా, రోడ్లో పడుకున్నా, చలికి తడిశాను. ఎంత కష్టం. దేని నిమిత్తం చేశాడు ఇదంతా? ప్రతిఫలం రాహేలు కోసం చేశాడు. ఒక్క స్త్రీ కోసము ఇంత కార్యం చేశాడంటే ఒక దేవుడి కోసం మనం ఎంత కార్యం చేయాలా? సరిగ్గా చేతులు పెడితే అది నేలలో చేతులు పెట్టి మనం జుమ్మంటే నేలలో సన్నీళ్ళలో చేతులు పెడితే జుమ్మంటాయ మంచిదే. నిన్న ఆదివారము అంత తిన్నారు, బాగా ఫుడ్గా తిన్నారు, సాయంత్రం పెట్టారు. ఏం చేశారు? ఎంతసేపు? 4-5 పాత్రలే. 5 పాత్రలు చిన్నట్టు. ఎంతసేపు కడగడం? అవి కడిగైతే కడగాలంటే ఏం చేయాలి? మన చేతులు చెప్పండి, నీళ్ళలో పెట్టాలా. ఆ దుమ్మటానికి తట్టుకోలేక ఆడ పారేసి బుధవారం వరకు వాసన పెట్టుకుంటా ఉన్నారు. మనం అక్కడ కదా, మనం ప్రేమిస్తామా దేవుడిని? నిజంగా చెప్పండి, మనం ప్రేమిస్తామా? ఎవరికి ఇక్కడ నాటకాలు చెప్తారు మీరు నేను ప్రేమిస్తున్నామని చెప్పి? 3 రోజులు ఒక చిన్న పాత్ర కడగలేకపోయినారు. అది ఏమిటంటే ఏం చూపిస్తుందంటే మనము దేవుని ద్వేషిస్తున్నాము. పైకి మాత్రమే నాటకాలు చేస్తుంటాం మనం. అర్థమైందా? రాత్రి 10 అయింది, పాత్ర కడగాలంటే ఇప్పుడు ఎందుకంటే రేపు వచ్చి అడుగుతామంట. అరే రేపైనా కరెక్ట్గా వస్తావా, నమ్మకం ఉందా అంటే అనుకోండి. ప్రేమ ఏంటంటే చలి కాదు, మంచులు కాదు, ఎండలో పడుకున్నాడు, వర్షంలో కలిశాడు. ఒక్క ఆధారం కోసం ఇంత కార్యం చేస్తే మా కోసం ప్రాణం ఇచ్చిన ప్రభు కొరకు చేతులు మరి ఆ సల్లీలు పెట్టలేవా, వేలు పెట్టలేవా? కాబట్టి ఇట్లాంటివన్నీ ఏమవుతాయంటే దేవుణ్ణి ద్వేషిస్తున్నామని చూపిస్తుంటున్నాం. మనం చూపిస్తుంటున్నాం, ఊరికే నాటకాలు చేయడం కాదు. మనం ఏం చేస్తున్నామో చూపిస్తుంటున్నాం. దేవుని ప్రేమించిన వారైతే చలిగా, ఎండగా, వర్షంగా, శ్రమగా, బాధగా, ఏమి కాదు అన్ని కూడా ఎక్కడ కూడా మీరు వాడు వదిలిపెట్టాడు. వాడు అసలు ఏం పట్టించుకోదు. వాడి కింద పడతా లేస్తున్నాడు, వదిలిపెట్టాడు. ఏమి కాదు. ఏ సమయంలో మనకు దేవుడి కొరగా ఆ ప్రేమను చూపించాల్సిన పని వస్తే అన్ని చేయవలసిన వారంగా ఉంటున్నాం. యాకోబు గురించి మనము బుద్ధి తెచ్చుకోవాలి. యాకోబు ఎలాంటి వాడు? మంచి వయసు కలిగిన వాడు, 35-40 సంవత్సరాల వయసు కదా. ఎంత వయసు కలిగిన వాడు? 75 సంవత్సరాలు పైబడి 70 సంవత్సరాలు పైబడినాడు. ముసలాడా ఎవడా? ఎవరు వివాహం చేసుకోవడానికి కొరకై ఒక ఆమె ప్రేమిస్తే ఎంత కష్టపడి ఉంటాడు. తనకేమన్నా న్యాయం జరిగిందా అంటే చెప్పండి, న్యాయం జరిగిందా? న్యాయం జరగదా? తాను ప్రేమించింది ఒకటి, పెళ్లి చేసుకోవాలి. ఎంత మోసం జరిగించాడు. ఈ మోసానికి తట్టుకుంటాడా ముసలుడు? నేను ఎప్పుడు చదువుతా నాకు తెలియదు, నేను పిల్లల కోసం నేను పెళ్లి చేసుకుంటే నన్ను ఇంత మోసం చేస్తారా మీరు అనుకుండొచ్చు. కానీ ఆ ప్రేమ ఎక్కువైపోయింది, ఆమె పట్ల ప్రేమ ఎక్కువైపోయింది. ఈయన ఇంకా ఫిట్టింగ్ పెట్టాడు. మామ ఇంకా 7 సంవత్సరాలు అయినా. 7 సంవత్సరాలు అంటే గడిచేది మామూలుగానే.
అప్పుడు మనం కూడా కట్టడం బాగా కష్టపడతారండి. అర్థమైందా? బాగా కష్టపడి పనులన్నీ చేస్తారు. ఏదో చిన్న పని అనుకో, అక్కడ ఈ పని చేయడానుకో, ఇప్పుడు వరకు కష్టపడినంత కొత్త వచ్చేస్తుంది కోపం వచ్చేసి ఏమన్నా ఇప్పుడు కాదు రేపు చేస్తాం అంటారు. అర్థమైనా? ఇప్పుడు బాగా కష్టపడతాము, ఎప్పుడైనా సరే కొద్దిగా ఆ కొద్దిగా ఏమైపోతుందంటే ఈ కొద్దిగా ఈ పని చేసేందుకు మళ్ళీ రేపు చేయలేమంటే సార్ వెంటనే రేపు చేసేస్తాం మా వల్ల కాదని సార్. మరి 7 సంవత్సరాలు పోటీ చేసిన తర్వాత మోసం చేస్తే మా అమ్మాయి తిరగబడాలి లేదా? యాకోబు తిరగబడ తిరిగి మళ్ళీ 7 సంవత్సరాలు చేశాడు. మళ్ళా ఇంకా పిచ్చోడు అంటే ఆ భార్య మీద పిచ్చోడు, చెప్పడానికి పిచ్చోడు కాదు కదండి. ఏం పిచ్చోడు? 7-14 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ పిచ్చోడు పోయిపోయింది, ప్రేమ పిచ్చోడు పోయి మా దగ్గర పోయి నీకు ఇంకా 7 సంవత్సరాలు చేస్తాను ఉచితంగా అంటాడు. చూడాడు ఒకవేళ ప్రేరేపించిందేమో రాహేం, నేను 7 ఉంటాను 7 సంవత్సరాలు చేయని చెప్పిందేమో. పిచ్చోడి పిచ్చికి ఎక్కువైపోయి ఇంకా 7 సంవత్సరాలు, సుమారు 90 సంవత్సరాల పై వరకు కూడా ఆ పిచ్చి ప్రేమ పిచ్చి ఇక్కడ ప్రేమ పిచ్చి. దీని వాళ్ళ ఒక్కసారి గుర్తించు, నీలో ఉన్న ప్రేమ దైవికమైన ప్రేమ పిచ్చి నేను ఎంత కష్టమైనా సరే అది సులువుగా చేస్తుంది. ప్రేమ లేకపోతే ఎంత సులువులైనా సరే నీకు కష్టంగా కనబడతారు. అది నేను గుర్తించాలి. ప్రేమ వాళ్ళ ఒక్కసారి గుర్తించుకో, ప్రేమ దైవికమైన ప్రేమ మనలో అధికంగా. అపుస్తులైన పౌలు జీవితంలో ఎంత అధికమైంది. శ్రమ వస్తే, ఒకసారి శ్రమ వస్తే ఇంకెందుకు లేదా అనుకోలేదు, ఒకసారి బాధ ఇంకెందుకు లేదా అనుకోలేదు, ఒకసారి కొడాలనుకోలేదు ఇంకెందుకు లేదా అనుకోలేదు. కానీ ఆ ప్రేమ తనకు ఏమైందంటే బలవంతం చేస్తూ దేవుడి కార్యాల కొరకై తనకు ఎక్కువగా ప్రోత్సాహపరిచింది. చివరికి తనకు దొరికినటువంటి ఫలితం ఏమిటి చెప్పాలి? అపోస్తలుడైన పౌలుకి దొరికిన ఫలితం ఏమిటి? ఈ భూలోకంలో ఏం దొరికింది ఫలితం? తన శిరస్సు ఖండించేశాడు. అర్థమైందా? అయితే పరలోకంలో దొరికిన ఫలితం ఏమిటి? ఇంతగా చేసేందుకు కిరీటం, నీతి కిరీటము తన ఉంచబడి ఉన్నది. ఎంత గొప్పదండి, ఎంత గొప్ప అవమానం, ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్పది. కారణం ఏంటంటే క్రీస్తు కొరకై తాను పడినటువంటి ప్రేమ ప్రయాస అంత గొప్పది. ఈ దినాల్లో మనము ఆ స్థానానికి వెళ్ళలేకపోతున్నాం. జ్ఞానం లేదు, ఆలోచన లేదు. మా అమ్మాయి ఏమి ప్రేమ కలిగి ఉంటున్నామో అర్థం కాని పరిస్థితి. దేవుడి మందిరానికి రమ్మంటే కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలకాయ నొప్పులు ఎన్ని చెప్పాను. దేవుడి మందిర సరిగా రమ్మంటే ఎన్ని మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాయి కానీ దేవుడి ప్రేమ అధికం చేయడం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నాయి? ఆటంకపరుస్తున్నాయి. దేవుడి ప్రేమ అధికం చేయడం లేదు. ఒక్కసారి మనం గుర్తించుకుందాం, దైవికమైన ప్రేమ ఎంత బలమైంది. అందుకన్నాడు ప్రేమ మరణమంతా బలమైంది. మరి నీ ప్రేమ, దేవుడి మీద నీ ప్రేమ ఎంత బలమైంది? బలహీనమైంది. దేనికి పనికిరాదు. పైకి మాత్రం సూపుడు మాత్రం మనం ఉంటున్నా కానీ దేనికి పనికిరాని వారంగా ఉంటుంటున్నా. ప్రేమ బలవంతం చేసి బలమైనదిగా మార్చబడ క్రీస్తు ప్రేమ. అందుకే చివరి సంఘానికి మరి యోహాను చెప్తున్న మాట, ఎన్ని సంఘాన్ని చెప్తున్న మాట, నీకు మొదట ఉంటున్నటువంటి ప్రేమ నీకు ఏమైపోయింది అన్నాడు? తగ్గిపోయింది. మొదట నీకున్న ప్రేమ సంఘానికి చెప్తున్న మాట, సంఘంలో ఉన్న ప్రజలకు చెప్తున్న మాట, మొదటగా మనకున్న ప్రేమ తగ్గిపోయింది. ఈ దినాల్లో ప్రేమ దైవికమైన ప్రేమ గుర్తుపెట్టుకోరండి. ప్రభు కొరకే మనం చేసే ఆ ప్రేమ ప్రయాసము ఒక దినాన ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. ప్రభు కొరకే మనం నిలబడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒక దిన సిగ్గు, అవమానం ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకుంటాం. ఆ సిగ్గు అవమానం మనం పడుతూ ఉండాలంటే, ఇప్పుడే ప్రభు దగ్గర ధైర్యంగా తలెత్తుకొని జీవించాలంటే, నిలబడాలంటే ఎంత కష్టమైనా సరే మనం ఒకటి ఆలోచించవచ్చు. మనం పెద్ద కష్టమైనా కూడా మనకేమి అంత కష్టమైన పెట్టడం కదా. నేను మా పిల్లవాడికి మా చిన్నప్పుడు తాజ్మహల్కి వెళ్ళిన, అది వెళ్తే వాడు ఎంత వయసు 2 సంవత్సరాల వయసు, ఆ పిల్లలతో వయసు 2 సంవత్సరాల వయసు ఉంటారు. వాడికి ఏం చేశానంటే నేను తగ్గించుకునే బ్యాగ్ వాడికి ఇచ్చాను. వీడియో వాడికి అడగేసేసిన. వాడు మోసుకుంటా కింద పడతాడు, మళ్ళీ వేస్తాడు. మోసుకుంటా వీడియో కింద పడతాడు. వీడియో తీస్తా వచ్చిన. వాడు మోయగలిగిందే కదా నేను ఇచ్చింది.
కదా, బాణం ఏమైనా ఇచ్చాడా, వారికి ఏమైనా పెద్ద బాట ఏమైనా దాని మీద బాణాలు పెట్టాడా? ఉంటే బయట ఉంటుంది, అంత మించే ఉంటుంది గాయం బయట. ఆ బయట కూడా వాడు ఏం చేస్తాడు, మోస్తాడు కింద పడతాడు, మళ్ళా మోస్తాడు కింద పడతాడు, చివరికి మోస్తున్నాడు. కానీ మోయలేని బాధ పెట్టలేదు కదా, దేవుడు కూడా మోయలేని కష్టాలు బాధలు పెట్టలేదు కదా. అర్థమైందా? భయంకరమైన తలంపులు ఏం రావట్లేదు కదా, భయంకరమైనటువంటి కాలుపులు, అసలు లేనటువంటి కాలుపులు రావట్లేదు కదా. ఎవరికి నాటకాలు చెప్తారు? మనం చెప్పే నాటకాలు దేవుడి దగ్గర చెప్పుకోండి. నాకు తలకాయ నొప్పి వచ్చింది, నా అక్కడ నడుము నొప్పులు వచ్చినాయి, ఎన్ని దేవుడి దగ్గర చెప్పుకోండి. దేవుడు చెప్తాడు మీకు సమాధానం. లేదా సైతాన్ దగ్గర చెప్పాడు. సైతాన్ అయితే మా చిన్న నొప్పి నీకు. అర్థమైందా? దేవుడు అంటాడు, పరలోకంలో యెరూషలేము మొదలుకొని గొలగతా కొండ వరకు ఎవరి కోసం తీసుకొచ్చాడు ఆ చక్క ముందు? ఎవరి కోసం తీసుకొచ్చాడు చెప్పు అమృతంగా. యెరూషలేము నుండి గొలగతా కొండ వరకు చక్క ముందు ఎవరి కోసం తీసుకొచ్చాడు? లక్ష్మణ చెప్పు. ఎవరి కోసం? ఆయన కోసం తీసుకొచ్చాడా? చూద్దాక ఆయన కోసం ఆయన తీసుకొచ్చి ఆయన కోసం పెట్టుకున్నాడా? మన కోసం తీసుకొచ్చాడు. ఆ ముద్దులు 2 కిలోమీటర్ల పైనే, యెరూషలేము నుంచి గొలగతా కొండ అంటే 2 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అతను చేయడాలు ఎంత ముద్దులు మోసుకొచ్చాడు. అది ఏమన్నా సరే ఏమన్నా బలంగా వచ్చాడా అంటే రాత్రి అన్నది లేదా, రాత్రి అంతా కూడా కొట్టారు, వేధించారు. ఉదయాన ఆయన లేచి ఆయన లేపారు, బలవంతా చెక్క ముందు పెట్టాడు, మోసుకుంటూ వచ్చాడు. అలా కాలేదని. కానీ ఎప్పుడు సహాయం అవసరం అంటే ఆయన వల్ల కాకపోతే అప్పుడు ఏం చేశారంటే కురేడు సింహుడు పక్కన పోతా అంటే వాడు పట్టుకొచ్చి మొదలాడు అన్న. అర్థమైంది పైన కారణం ఏంటి? ఇదంతా కూడా దేవుడు మన మీద ఉన్న ప్రేమతో చేశాడు. నీ ప్రేమ ఏమైంది? పాతమ్మ అంటే ఇంటికాడ కూర్చొని తలకాయ నొప్పుకొని సెల్ ఫోన్ చూసుకుంటా, ఇంకేమో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, ప్రేమ లేకపోకుండా ఏమి చేస్తున్నా సరికి ఉనికిపోతున్నా అన్నట్టు. ఊరంతా తిరిగినప్పుడు సరిగా పడగా, ఊరంతా తిరుగుతా ఇంగిరా తిరిగినట్టు అప్పుడు సరిగా పడలేదా? అప్పుడు మోకాళ్ళకు రాదా? అప్పుడు నీ శరీరం బలహీన కాదా? దేవుడి సన్నిధికి వస్తేనే బలహీనమా? ఇవన్నీ ఏంటంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, ప్రేమ లేకపోవడము. అదే శ్రమ ఉన్నా కష్టం ఉన్నా ఎంత అలసిపోయినా సరే ఆ సమయంలో ప్రభు కొరకై చేయవలసిన కార్యంలో చెయ్యాలంటే దానికి తిరుగులేదు. చెయ్యకపోతే నీ ప్రేమ లేదు. ప్రియమైన వారు, దేవుడి మీద ఇది మనం గుర్తించుకోవాలి. యాకోబు యొక్క ప్రేమ 21 సంవత్సరాలు తాను ఎంత శ్రమ పడ్డాడో ఒక్కసారి గుర్తించుకున్నాడు. ఒక్క స్త్రీ మీద ఉన్న ప్రేమ అంత కార్యం చేస్తే ఒక దేవుడి మీద ఉన్న ప్రేమ మనకి ఇంకెంత కార్యం చేయాలా, ఇంకెంత బలవంతంగా ఉండాలా? అర్థమైంది మీకు? ఇప్పుడు ఒక్క స్త్రీ మీద ఉన్న ప్రేమ ఒక పురుషుడు, అది 70 సంవత్సరాలు పైబడిన వాడు ఎంత శ్రమ పడితే, ఇంత వయసు ఉండి యవన జీవితం నుండి దేవుడి మీద ఉన్న ప్రేమ ఇంకెంత శ్రమ, ఇంకెంతగా మనకు అభివృద్ధి కావాలి. ఇక ఆయన నా మీద ప్రేమ చూపించినారా మీరు అనడానికి మనకు వీలు లేదు. ఇప్పుడు ఆయన అడిగే మాట మనం చెప్పాలా. ఏం మాట చెప్తున్నాడు? నా మీద ప్రేమ అది తీసుకుసారి వదిలిపెట్టి, నా మీద ఉన్న ప్రేమ అని కాదని చెప్పేది. నేను మీ మీద ప్రేమ చూపించానని అయిపోయింది పని. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను మీ మీద ప్రేమ చూపించాను, ఆ కార్యం అయిపోయింది. ఇది అది పెట్టద్దు ఈ బ్లూ పెట్టి బ్లూగా తీసుకో తీసుకో స్టాండ్ అది ఏడు పెట్టున్నా అక్కడ రాకపోతే మనకి తీసుకొద్దాము, దాన్నే మనం తేవాలి కాదు. ఇక్కడే పెట్టు, ఆడ పెట్టు. ఫస్ట్ దాన్ని పెట్టు, అది తీసి ఇచ్చేయి. అయిపోయిందా? ఆపినావా? ఆపే, నువ్వు ఆపేసుకున్నా. ఫస్ట్ దాన్ని పెట్టు. దేవుడి మీద ప్రేమ ఇంకెంత మనం చూపించాల్సి వస్తుంది. ఒక్కసారి మనం గుర్తించుకుందా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో మరి ఆ ప్రేమ ఒక వ్యక్తి వృద్ధుడికే ఎక్కువైనప్పుడు యవన జీవితంలో ఉన్న మనకు ఎందుకు ఎక్కువ కాకూడదు? ప్రభు
తన మీద ఉన్న ప్రేమ అంతా, మన మీద ఉన్న ప్రేమ అంతా చూపించేశాడు. ఇక అయిపోయింది, అంతేనండి, చూపించేశాడు. ఇప్పుడు ఆయన మీద ఉన్న ప్రేమ మనము చూపించాల్సింది. ఇప్పుడు ఆయనకున్న మన మీద ఉన్న ప్రేమకు, మనకు ఆయన మీద ఉన్న ప్రేమకు సాటిగా రాగలుగుతుందా? రాగలుగుతుందా? కొద్దిగా అది ఫస్ట్ దిక్కు తిప్పు. రాగలుగుతుందా? కొంతనే రాగలుగుతుందా? దేవుడు బాగా ఇస్తే తింటా ఉందా, జీవిస్తా ఉందా, అన్ని బాగా ఉంటున్నాయి. కానీ కనీసము ప్రేమ చూపడంలో కూడా మనం ఎంత మాత్రము మనము శ్రద్ధ చూపించలేకపోతున్నాం. ప్రేమైన వారు ఒక్కసారి గుర్తించుకో. యాకోబు మనకు గుర్తుగా ఉన్నాడు. ఒక స్త్రీని ప్రేమించిన వ్యక్తి ఇంతగా ప్రయాసపడగలిగితే ఆ దేవుని ప్రేమించగలిగిన మనము ఇంకెంతగా ప్రయాసపడగలం? యాకోబుకి ఏమన్నా సహాయకులు ఎవరైనా ఉన్నారంటారా? ఎవరు లేరు. కానీ చేయగలుగుతొచ్చాడు. మనకెంతమంది సహాయకులు ఉన్నారు? మన సహాయకుడు ప్రభువే, మన బలము ప్రభువే, మన శక్తి ప్రభువే. ఆ ప్రభువు ఉన్నప్పుడు మనం ఎందుకు ఆయన్ను అత్యధికంగా ప్రేమించలేకపోతున్నాం? ఇది మనం గుర్తించుకోదగ్గ విషయం. కాబట్టి ప్రేమైన వారిలా యాకోబు మన జీవితానికి చాలా ప్రాముఖ్యంగా తెలిపే పాఠం, ఆయన జీవితం మనకు తెలిపే పాఠం ఏంటంటే, నేను నా భార్యను ప్రేమించి 21 సంవత్సరాలు ఒక్క వ్యక్తి కొరకై 21 సంవత్సరాలను ప్రేమించి మరి ఆ సేవ చేశాను. కష్టమైంది, బాధ అయింది, వ్యాధి అయింది, మరి ఎండలో ఉన్నాను, చలిలో తడిచాను, వర్షంలో ఉన్నాను కదండి, ఎంత శ్రమ పడ్డానో అవన్నీ కూడా తనకు కొద్దిగా తోచిన ఆయన మాట వాక్యంలో రాయబడి, ప్రభువుకు సేవ చేసే కొద్దీ, ప్రభు యొక్క సేవలో మనము కొనసాగే కొద్దీ, ఆయన శ్రమలో మన పాల్వారం అయ్యే కొద్దీ, ఆయన ప్రేమించే కొద్దీ ఏ శ్రమ అయినా సరే కొద్దిగానే తోస్తాది. అర్థమైందండి? ప్రభువును ప్రేమించే కొద్దీ, ప్రభువు సేవ చేసే కొద్దీ ఏ సేవ ఎంతదైనా సరే కొద్దిగానే అది మనకు భారముగా అనిపించకూడదు. ఎందుకంటే మనకు మించి ఆయన భారం ఏమి కూడా మనకు పెట్టడు, ఉంచడు, చేయడు. మనమే మన పిల్లల విషయమే అంత శ్రద్ధ వహించినప్పుడు ఆయన మన విషయమే ఎంతెంత శ్రద్ధ వహిస్తాడు. ఇది మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నాం. ఏ ప్రేమ ఇది? యాకోబు ఒక్క వ్యక్తి కొరకై చేసినటువంటి ప్రేమ. రెండో వ్యక్తి చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనము ఎవరైనా చదవండి. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాడు. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడుగా భావించుకొని అతన్ని ప్రేమించాడు. చూడండి, యోనాతాను స్థితి ఏమిటి, దావీదు స్థితి ఏమిటి? అర్థమైందండి? స్థితిగతులు చెప్తున్నా. యోనాతాను స్థితి ఏమిటి చెప్పండి? రాజకుమార్ కదండి. యోనాతాను రాజకుమార్. అయితే దావీదు స్థితి ఒక సైనికుడు అనుకోండి, సాధారణమైనటువంటి ఒక వ్యక్తి. ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబం, దావీదు యొక్క కుటుంబం కూడా మరి ఆ ప్రజలలో ఎన్నిక లేనిది. అందులో దావీదు తన కుటుంబంలో కూడా ఎన్నిక లేని వాడు చివరివాడుగా ఉంటున్నాడు. ఒక మాట చెప్పుకోవాలంటే దావీదు ఎన్నిక లేనివాడుగా మనం భావించాలి. ఎన్నికైన వాడు రాజకుమారుడు యువరాజు అనే వ్యక్తి. ఈ వ్యక్తిని ప్రేమించాల్సిన అవసరం ఏముంది? తన స్థితిగతి ఏమిటి? తను ఎలాగా ప్రేమించాడు? తన స్థితిని చూసుకున్నాడా? ఎవరైనా సరే గొప్ప గొప్ప వాళ్ళతో ఏం చేస్తారు? స్నేహం చేస్తారు. చిన్న వాళ్ళు తక్కువ వాళ్ళతో స్నేహం చేస్తారు. జ్ఞానం కలిగిన వాళ్ళతో స్నేహం చేస్తారు. మూర్ఖులైన వారు మూర్ఖులతో స్నేహం చేస్తారు. కదా? మరి యోనాతాను ఎలాంటి వాడు? రాజకుమారుడు. దావీదు ఎలాంటి వాడు? ఎన్నిక లేని వాడు. తనను ప్రేమించవలసిన అవసరం ఏముంది? ఎంత గొప్ప పాట మనకు నేర్పిస్తుందంటే, ఒక మాట మనం గుర్తించుకోవాలంటే, మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించి మనల్ని ఏమన్నాడు ఆయన? మీరు నా స్నేహితులు. అదేనండి. మరి ఆయన స్థాయి ఎక్కడిది, మన స్థాయి ఎక్కడిది?
ఇప్పుడు ఆయన స్థాయి ఎంతో గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు వారి స్థాయి లోకమంతటి కంటే గొప్పది. మన స్థాయి అంతటికంటను తక్కువలో ఉన్నటువంటి స్థాయి, అంతటికంటే తక్కువలో స్థాయి. మరి అలాంటి వారిని మనల్ని ఆయన పిలిచే పిలుపు ఏంటంటే నా స్నేహితులు. ప్రియమైన వారులారా, ఈ స్థాయికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తనతో ఉండగలిగేటువంటి స్థాయికి తీసుకొచ్చినప్పుడు, ఆయన స్థాయికి మన స్థాయికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు దిగి వచ్చినప్పుడు మనం ఎందుకు యేసుక్రీస్తు వారి అంటే ఇంకా ఆయన కొరకు దిగి వెళ్ళలేకపోతా ఉంటాం. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏదైనా పరిచయం చేయమన్నప్పుడు, పరిచయంలో చేయమన్నప్పుడు మనము ఏ స్థాయి కలిగిన పరిచయం ఎంచుకుంటాం చెప్పండి? ఏ స్థాయి కలిగిన పరిచయం ఎంచుకుంటాం? లాస్ట్ పరిచయంలో ఏ స్థాయి కలిగిందా అని ఎంచుకుంటాం. ఇప్పుడు మనకు మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ లో అన్ని పరిచయాలు ఉన్నాయి. ఒక్కొక్క భాగం పరిచయం. ఒక పరిచయం ఏం పరిచయం? పులిపీడ మీద వాక్యం చెప్పేది, పాత్రలు వాడేది. ఇంకో పరిచయం ఏంది? సాపలు వేసేది. ఇంకో పరిచయం ఏంది? బయటతో కూర్చొని. ఇంకొక పరిచయం ఏంది? మనం ఆలోచిస్తే బాత్రూమ్ కడిగేది. ఇంకొక పరిచర్య వంట చేసేది. ఇంకొక పరిచర్య. కానీ ఈ స్థాయి అంతట్లో మన దృష్టి ఆలోచన ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎక్కడ పోతారు? వచ్చానా చెప్పు, అధ్యక్షులు చెప్పాలి. ఎక్కడికి వెళ్తారు మన దృష్టి ఆలోచన? నువ్వు బాత్రూమ్ కడిగే స్థాయిలోకి వెళ్ళిపోతావా? ఎప్పుడు నేను వెళ్ళా నువ్వు బాత్రూమ్ కడిగే? నా జీవితంలో సుత్తాలు లేదు, నాకు తెలియదు. నువ్వు చెప్పుడా దొరకైనా చెప్పు, నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావు? నువ్వు కడిగావు ఒకసారి నేను చూశాను. మీరు ఏ స్థాయిలోకి వెళ్తారు? మేడం చెప్పు. బాత్రూమ్ కడిగిదా? నిజంగా సార్, ఆ స్థాయి కడిగినప్పుడు ఏం చేస్తాడంటే బాత్రూమ్ కడిగే స్థాయి కడిగినప్పుడు ఏ స్థాయిలో ఉండమన్నా కూడా ఆ స్థాయిలో ఉంటాడు. నేనేనా చేయాల్సింది? నా వల్ల అవుతుందా? ఇది నేనా చేయాల్సింది? నేను చేసిందోడనా అన్నాడు ఎవడు? ఎవరైనా సరే బాత్రూమ్ కడిగి స్థాయి వెళ్ళిపోయేవాడు ఇక ఏ స్థాయిలోకి వెళ్ళడానికైనా సరే సిద్ధంగా ఉంటాడు. అది చిన్నదైనా ఊడ్చేదైనా సరే, అది ఆ చెప్పబడిన పరిచర్య దేవుడి మీద ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే మన కొరకే ప్రభువు యేసుక్రీస్తు అంతగా తగ్గించుకొని తన స్థాయిని తగ్గించుకొని వచ్చి మనం ప్రేమిస్తే మనం ఎక్కడ పోతాం చెప్పండి? ఈ దినాల్లో ఎక్కడున్నావంటే పైకి ఎక్కున్నాం, పైకి కింద కూడా కాదు, కింద ఉండే కాదు, పైకి ఎక్కున్నాం. ఎప్పుడు తీస్తాడు? పై నుంచి పైకి ధమాన్ని తీస్తాడు కిందకి. ఎంత పైకి పోతే ఏం చేస్తాం? మన పైకి పోయేది ఎంతవరకు పోతాము? కొంతవరకే పోతాం, తర్వాత దిగాల్సిందే. అర్థమైందా? అదే కాముగా గమ్ముగా మర్యాదగా ఉంటే దేవుడు మనం ఎంత స్థాయికైనా సరే తీసుకువెళ్తాడు. ఒక్కసారి గుర్తించుకో, ప్రభు తాను తగ్గించుకొని తన స్థాయిని వదులుకొని ఒక స్నేహితుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు దావీదు మహారాజు యోనాతాను విషయంలో గమనిస్తే యోనాతాను తన స్థాయి గొప్పది, మరి దావీదు మహారాజు యొక్క స్థాయి చాలా చిన్నది. కానీ ప్రేమించినాడు. ప్రేమించడం ద్వారా తనకు కలిగినటువంటి గొప్ప లాభం ఏమిటి చెప్పండి? యోనాతాను దావీదును ప్రేమించడం ద్వారా గొప్ప కలిగిన లాభం ఏమిటి? మనం తగ్గించుకొని దేవుడి సేవలో మన స్థాయిలో మనం చేయడం ద్వారా దాని ద్వారా కలిగిన లాభం ఏమిటి? యోనాతాను కలిగిన లాభం ఏమిటి? రామదాస్ చెప్పు, ఏ లాభం కలిగింది యోనాతానుకు? దావీదును ప్రేమిస్తే ఏ లాభం కలిగింది? యోనాతాను సంతానము నశించిపోకుండా కాపాడబడింది. సౌలు సంతానం నశించిపోవాలా? సౌలు దావీదుకు విరోధంగా, దేవుడికి విరోధంగా లేచిన వాడుగా ఉన్నాడు. అయితే సౌలు సంతానం అంతా నశించిపోవాలా? కానీ ఒక్క వ్యక్తి యోనాతాను దావీదును ప్రేమించినందు చేత ఏమైపడి చెప్పండి? యోనాతాను యొక్క కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక నలుసు ఉండగలుగుతూ వచ్చింది. అంతేనండి. ఒక గొప్ప, లేకపోతే మెఫీబోషెతు కూడా సచ్చినాడు అనుకో, సౌలు యొక్క కుటుంబంలో ఎవ్వరు కూడా ఉండేవారు కాదు. ఆ రాజ వంశం అనేది ఉండదు కదా, కాదు. ఈ మెఫీబోషెతు బ్రతికినాడంటే యోనాతాను యొక్క ప్రేమ. ఇదనా మనకు
దేవుడు మనల్ని స్నేహితులుగా భావించుకొని మనం ఆయన యొక్క పరిచయలో మనం తగ్గించుకొని చేసే పరిచయలో ఒక దినాన మనకు జరిగే కార్యం ఏమిటి? దేవుడు మనల్ని హెచ్చింపు చేయడం. అర్థమైన ఇప్పుడు ఎప్పుడు హెచ్చింపు చేస్తాడు? అప్పటికప్పుడే హెచ్చిస్తాడా? ఒక సమయం వస్తుంది, దేవుడు తగిన సమయంలో మనం హెచ్చించేవాడుగా ఉంటాడు. మనకు తెలుసు జయరాధన గురించి మనకు తెలుసు కదా. జయరాధన విన్నారు కదా, విన్నారా? జయరాధన గురించి ఆయన వాక్యం చెప్తాడు. అంతకుముందు ఆయన మరి రక్షింపబడిన తర్వాత యవన వయసులో ఆయన చేసిన పరిచర్య జోషామలో కానీ పరిచయం మరి ఆ హెబ్రోన్లో కానీ ఆయన ఎంతో తగ్గింపు కలిగి పరిచయంలో ఉంటూ వచ్చాడు. ఎంత తగ్గింపు కలిగి పరిచయం చేస్తూ వచ్చాడంటే మరి ఆయన చదివి గోల్డ్ మెడలిస్ట్ అయినా సరే సాపలు వేసేవాడు, మందిరం ఊడ్చేవాడు, బాత్రూమ్ కడిగేవాడు, ఇవన్నీ చేసేవాడు. ఇప్పుడు ఆయన స్థాయి ఎక్కడికి వచ్చింది? ప్రభువునందు విశ్వాసం ఇచ్చి ప్రభు కొరకై ఆయన కొరకై తగ్గించుకొని దేవుడి సేవలో చేసిన ఆ పరిచయం బట్టి ఇప్పుడు ఆయన స్థాయి ఎక్కడ చెప్పండి? పెద్దలలో ఒకడు. అర్థమైంది? వాక్య పరిచారం. ఆ దినాల్లో తను తగ్గించుకొని చేసిన సేవే ఈ దినాల్లో ఏముందంటే గర్వం, డబ్బు గర్వం, అన్నం గర్వం, చదువు గర్వం, ఇంకేమిటి గర్వానికి ఈ చెప్పడానికి వీళ్ళ ఎన్నెన్నో ఉంటాయి. ఈ గర్వంలో ఏం చేస్తాడంటే మనమే తగ్గించేసి మనం నాశనం చేస్తాం. ఒక్కసారి గుర్తించుకో, ప్రభు తనను తాను తగ్గించుకొని మన స్నేహితులుగా భావించి మనకు పరిచయం చేయడానికి వస్తే మనం తగ్గించుకోవడానికి కష్టమైపోయింది. ఒక మాట అంటే పడలేదు కదండి, ఒక్క మాట అంటే పడదు. నన్ను ఎందుకన్నారు? ఏ నిడిగా అగ్గియడం ముద్దున మాన ఎవరంటారు చెప్పండి? ఎందుకంటారు? మనలో ఎంత తగ్గింపు ఉంది, ఎంత విధేయత ఉంది. చెప్పిన వాళ్ళ ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయనను హెచ్చించారా, తగ్గించారా? చెప్పాలి. ఎవరు ఏం చేశారు? ఆయన వచ్చిన తర్వాత ఏమన్నారు? ఆయన హెచ్చించారా, తగ్గించారా? కూర్చోనా చెప్పు, ఏమన్నారు ఆయన? వినావా? ఏం చెప్పారు? సమరయుడు, ఇంకేమన్నారు? దయ్యం పెట్టాడు అన్నారు. పాపి అన్నాడు. అరే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు. నేను వచ్చింది మీకు సేవ చేయడానికి ఆయన అంటే నువ్వెవడు అసలుకి? కానీ ఆయన మళ్ళీ తన ఉగ్రత చూపించుంటే నేను సేవ చేయడానికి నన్ను అంటారా మీరు? ఒక అధికారిని మనం అట్లా అంటే ఒప్పుకుంటాడా? తగ్గించుకోడు. వాడు అధికారం అంతా ఉపయోగించి ఏదో ఒకటి చేయాలంటాడు. మరి యేసుక్రీస్తు వారు ఎంత తగ్గిపోయిన వారు? ఒక్కసారి గుర్తించుకో. నా గర్వము దేవుడి దగ్గర పనిచేయదు. ఎక్కడైనా పని చేయొచ్చు. గర్వం అనేస్తే అసలుకే పనిచేయదు. బాగా వినాలి, గర్వము అసలుకే పనిచేయదు ఎక్కడ. అందులో దేవుడి దగ్గర అసలుకే పనిచేయదు. దేవుడి దగ్గర ఉండాల్సింది ఒకటే, తగ్గింపు. అది ఎందుకు మనం తగ్గించుకుంటున్నాం? దేని కొరకే తగ్గించుకుంటున్నామంటే మన పైన ప్రభువు చూపిన ప్రేమే దీనికి కారణం. ఇక వేరేదేం లేదు. ప్రభు మన కొరకే ఎంతగా తగ్గించుకొని తాను మరి ఈ లోకంలో రిక్తులుగా చేయబడ్డాడో దానిని బట్టియే మనం తగ్గించుకొని ఈ దినాల్లో సేవా పరిచయలో ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి గుర్తించుకో. యోనాతాను దావీదును ప్రేమించడానికి దావీదులో ఎటువంటి లక్షణాలు లేకపోయినా, ఒకవేళ తాను అనుకోండొచ్చు నేను యువరాజుని వీళ్ళేది నేను ప్రేమించాలనుకుండొచ్చు. కానీ ప్రేమించడం ద్వారా తనకు కలిగిన ఒక గొప్ప లాభం ఏమిటంటే తన వంశము కాపాడబడింది. మనము ప్రభువును ప్రేమించడం ద్వారా మనం తగ్గించుకొని ఆయన ప్రేమించి ఆయన సేవాపరిచలో ఉండడం ద్వారా మనకు కలిగే లాభం ఏంటంటే ఒక దినాన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. మనం చేసే పరిచయంలో దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు అధికంగా చేస్తాడు. ఆ దినా మనం అనుకుంటాం, నేను తగ్గించుకోబట్టే కదా దేవుడు నాకు ఇంత గొప్ప పరిచయంలో నన్ను హెచ్చించాడు, నాకు సహాయం చేశాడు. మనము మరి ఎంతో సంతోషిస్తాం. ఇది మనం గుర్తించుకోదగ్గ విషయం. రెండోది ఏం చూసినా చెప్పండి? మొట్టమొదటి ఏం చూసా? యాకోబు ఒక్క స్త్రీ కోసము తన సర్వంలో 21 సంవత్సరాలు ఉపయోగించాడు. ప్రేమించిన దాన్ని బట్టే మరి మనం ప్రభువును ప్రేమించిన దాన్ని బట్టి
మనకున్నటువంటి శ్రమ కష్టం, ఎంత కష్టపడ్డాడు యాకోబు అంటే తానే చెప్పాడు లాభాతో, నేను ఎంత కష్టపడ్డాను నీకు తెలియదు. ఎండకి వెళ్ళాను, వాళ్ళకి తెలిసాను, చదివి వణికారు, రాళ్ళు రబ్బరు చెప్పడానికి ఎంతో బాధపడ్డాడు. కేవలము నీ కుమార్తె కొరకు నేను ఇంత కార్యం చేశాను. ప్రభు కొరకై నువ్వు పొందే శ్రమలు బాధలు అవి ఎన్నిక లేనివి, వాటిని మనము లెక్క చేయడానికి వీల్లేదు. ఇది గొప్పది, ఇంత శ్రమ నేను పొందాను అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు శ్రమ ముందు మన శ్రమ చెప్పండి ఎంత వేస్టా లేకపోతే గొప్పదా? లెక్క కూడా లేదు. ప్రభు శ్రమ ముందు మన శ్రమ లెక్కనే. ఇది మనం చూస్తున్నాం. రెండోది మనం ఏం చూసాము? యోనాతాను దావీదు. యోనాతాను ప్రేమించడానికి దావీదు ఏ పార్టీ వాడంటే ఏ పార్టీ కూడా కాదు, కనీసం ఒక అధికారం కూడా కాదు. అప్పుడే వచ్చాడు మనిషి. అయితే ప్రేమ, ఆ ప్రేమ ఎట్లాంటిదో అర్థం కాదు, కానీ ప్రేమించిన ఆ ప్రేమను బట్టి అంటే దావీదు మహారాజు తన స్థాయిని తగ్గించుకొని ఎవరు యోనాతాను తన స్థాయి తగ్గించుకుని ఎవరు ప్రేమించాడు చెప్పండి? దావీదు ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు తన స్థాయిని తగ్గించుకొని మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా చెప్పాలి? మన స్థాయిని తగ్గించుకోవాలా. ఉండొచ్చు లోకంలో గొప్ప గొప్ప పెద్ద పెద్ద స్థాయి ఉండొచ్చు, డాక్టర్ స్థాయి, సీఎం స్థాయి, ఇంకేదో ఉండొచ్చు. కానీ మన స్థాయి తగ్గించుకో. భక్సింగ్ గారి కాలంలో జరిగిన కార్యాలు, కలెక్టర్ అట్టడే, ఐఏఎస్ అట్టడే, మరి విస్త్రాములు ఎత్తినాడు. ఒక పని చేయమంటే ఎంత వస్తారంటే మన కోపము, నేనేనా అంటాం. ఈ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు వాళ్ళ కాలకు సరిపో మనము మన జీవితాలు. ఆ దినాల్లో వారు ఉన్నవా కదండి? కాలు సరిపో. ఒకసారి ఒక దైవజనుడు మరి ఒక విశ్వాసి ఫిబ్రవరి నెలలో వెళ్తా ఉంటే ఈయన ఐఏఎస్ ఆఫీసర్ ఇస్త్రాకులు తోసుకుని పోతున్నాడట. ఏది తిన్న ఇస్త్రాకు అది ఏదో తగిలిందట. నడుచుకుంటూ పోయాడు. ఏమి రా చూసుకోపోలేవా, జాగ్రత్త పోలేవా అని అడిగాడు. ఎవరు పోయాడు ఆయన? ఆయన ఎవడో నీకు తెలుసా? ఎవడైతే ఏమైంది, జాగ్రత్త చూసుకోపోవచ్చు కదంటే వాడు ఐఏఎస్ ఆయన. కలెక్టర్ దిమ్మ తిరిగిపోయి కలెక్టర్ ఎందుకు పని చేసేదంటే అంటే దేవుడు దగ్గర ఎవడు అందరు కూడా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మనం అసలుకే పని చేయం, అసలుకే దేనికి పనికిరా, మన అధికారమే వేస్ట్. అయినా కూడా మనకున్న మిడిమాలతనం అంటారు చూసావా? ఏమంటారు దానికి? ఏదో అంటారు, గుర్తు రాలేదే. మిడిమాలతనమా లేకపోతే తలపిరుస్తుతనం? అదే తలపిరుస్తుతనం మాత్రం ఎక్కువే. నేనా? తగ్గించుకో. ఒక్కసారి గుర్తు పెట్టుకోరండి, మనము మన దగ్గర తలపిరుస్తుతనం అని చూపిస్తే దేవుడు చూపిస్తాడు. ఆయన పిలుస్తారని చూపిస్తే మనం అంతా వేస్ట్ అయిపోతాం. ఒక్కసారి గుర్తించుకో. ఇది రెండోది మనం చూసుకుంటున్నాం. మూడోదిగా చివరిగా ఒక మాట చూసుకుని నేర్చుకున్నా. యోహాను సువార్త 21వ అధ్యాయం, అది తెలిసిన మాటలే. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆయన చెప్పారు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాడు. 16వ వచనం చివరిలో నా గొర్రెలను కాయమని చెప్పాను. ఇక్కడ పేతురుతో అంటున్నాడు. మొట్టమొదటిగా అపోస్తుల్లో పేరు రాయబడడం కూడా ఎవరికి రాస్తున్నాడు? ప్రభు పేతురే కదా, పేతురుదే రాస్తాడు. సీమోను పేతురు తర్వాత మిగతా వారిని రాస్తున్నాడు. మరి ముఖ్యంగా అందరూ కూడా వెంట పెట్టుకుని వెళ్ళేటువంటి ఆ శిష్యులు, వెంట 12 శిష్యులు కూడా ముగ్గురిని ప్రధానంగా చేసిన ఆ ముగ్గురులో కూడా ఎవరంటే పేతురికే ప్రధానతను మనం చూస్తా ఉంటాం. ఒక మాట చెప్పుకుంటే ప్రాధాన్యత కలిగిన వాడుగా దేవుడు అతను చేశాడు. ఇప్పుడు ప్రభు తిరిగి లేచిన తర్వాత, కనబడిన తర్వాత పేతురుతో చెబుతున్న మాట ఏంటంటే, యోహాను కుమారుడు సీమోను, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే సరిపోయా. అర్థమైందండి? వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే ఇంకా మనం అనుకుంటాము దీని విషయంలో మాత్రం మనం ముందే వస్తాం. ఏది? వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తాను, వీరందరికంటే నేను గొప్పవాడిని, వీరందరికంటే నేను గొప్పవాడిని అనడాల్లో మనము ముందుంటాం.
ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే సరిపోలే, వీరందరికంటే ఎక్కువ ప్రేమించంటే ఇంకా ఎక్కువ అయిపోయింది. వీరందరికంటే చెప్పుకుంటే తప్పే ఉంది. అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పుకుంటే తప్పండి. అవును ప్రభువా, వీరందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను. రెండోసారి కూడా అడిగినాడు, వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే అట్లా. అప్పుడు కూడా నీకే తెలుసు ప్రభా నేను ప్రేమిస్తున్నా అని అన్నాడు. మూడోసారి అన్నాడు, వీరందరికంటే ప్రేమించడానికి ప్రశ్న వచ్చేసింది. ఒకసారి చెప్తే బాగోడు, నేను చెప్పింది నమ్మలేదా అంటే దేవుడికి తెలుసు ఇది అట్టాటోడు తెలుసు. దేవుడికి తెలుసు ఏది వీడందరికంటే అంటే ప్రభా వాళ్ళందరూ కాదు కానీ నేను మాత్రం ప్రేమిస్తున్నాను ప్రభా, వాళ్ళతో నాకు కాదు అని మనం చెప్పం. అంతేలేదండి. మనం ఏం చెప్తాము, నువ్వు ఒక్కడే పని అందరితో పని అందరితో ఏదైనా పని. ఇప్పుడు నిన్న కూడా సువార్త చేస్తా ఉంటే మన గంగారావు ఉన్నాడు, ఉండి రాని వేరే వాళ్ళు రాని అంటాడు. ఒకరితో నీకెందుకు, ఇద్దరు ఉండవు సార్, వాడు పాట పాడతాడు, నేను ఎలాగుంటాడు వాక్యం చెప్పాడు అంటాడు. మనం అందరు రావాలని ఎవడుతాడు? అర్థమైందా? అందరూ అనేటువంటి మాట ఏంటంటే మన గొప్పతనాన్ని చూపించుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. అందరితో కలిసి నువ్వు చేసేదేంటి? అందరు చేస్తే అందరూ చేసేటే. అందరితో నువ్వు కలిసి చేసేదేంటి? కానీ ఒక్కడే చేయడం గొప్పతనం. అర్థమైందండి? ఇప్పుడు అందరితో ఇప్పుడు 1 ఎకరా పొలం ఉందనుకోండి, 1 ఎకరా పొలం నాటుతున్నారు, ఒక్కదానివే ఉదయం నుంచి సాయంత్రం చేయడం అనేది గొప్పతనం. అందరు కలిసి చేసినట్టే నేనే చేసినానంటే నీ మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు నీకు సహాయం చేసినట్టు ఉండరు. ప్రభు అన్న మాట మనం ఒకసారి గుర్తుంచుకోవాలా. ప్రేమిస్తున్నావా అన్నాడు. అందులో వీరందరికంటే లెక్కల ఆ వ్యక్తికి కొద్దిగా మరి అవును ప్రభా. ఇప్పుడు కూడా మనం కూడా ఒక ప్రశ్న వేసుకున్నాం. మనమందరం కూడా సంఘంలో ఎంతమంది ఉన్నా మనకు అందరికి బాగా తెలుసు. మన ప్రశ్న ప్రభు అడుగుతుంటున్నాడు, మరి దుర్గయ్య ప్రభు నిన్నే అడిగాడు, లేకపోతే కూర్చోరా నిన్ను అడిగాడు, వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా దేవుడు నిన్ను అడిగాడు అనుకో, నీ సమాధానం ఏంటి? ఆయనకు నీ జీవితం బాగా తెలుసో గుర్తుపెట్టుకో. నువ్వు నాలాగా ఏం తెలియనట్టు మాదిరి అడుగుతో చెప్పు, నువ్వు చెప్పు, ఏం దుర్గయ్య నువ్వు చెప్పు. దేవుడు నేను అడిగాడు, డైరెక్ట్ అడిగాడు, వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాను. ప్రేమిస్తు నీకు బాగా తెలుసో దేవుడు అదే నేను చెప్పేది, ఆలోచించి చెప్పాలని చెప్పేది. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే దేవుడు అన్ని కూడా ఎలికి తీస్తాడు. నా దగ్గర చెప్తే నేను ఆయన నేను గుడ్డని కాబట్టి నేను గుడ్డని నమ్ముతా, కానీ దేవుడు అక్కడ వెళ్ళాడు కాదు. అర్థమైంది నీకు? ఆలోచించి చెప్పాలా దేవుడి మీద ఉన్న ప్రేమను బట్టి. వీరందరూ ఎంతగా ప్రేమిస్తున్నారు, అందరికంటే అనే మాట నువ్వు గుర్తుంచుకోవాలి. అందరిలాగా నేను ప్రేమిస్తున్నాను అనేది వేరు. అందరికంటే ప్రేమిస్తున్నా ఏమో ఆ దేవుడికి తెలుసా, నాకు నేను చెప్పలేదు, నేను చెప్పకూడదు. ఎందుకంటే నీకు దేవుడికి మధ్య ఉన్న సంబంధం. ప్రియమైన వారిగా ఒకసారి గుర్తించుకో, దేవుడు అడుగుతున్నాడు సంఘ విషయమై. అర్థమైందా మీకు? ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు, గొర్రెలను కాయమని గొర్రెలను మేపుమన్న మాట చెప్తూ సంఘ విషయమై ఆయన చెప్తున్న మాట ఏంటంటే, చెప్పి అందరికంటే ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ఒక బాధ్యత ఇచ్చేసాడు. ఏం బాధ్యత అది? నా గొర్రె పిల్లను మేపుము, నా గొర్రెలను కాయము. అంటే సంఘ విషయమే ఒక బాధ్యత కలిగిన, సంఘానికి ఒక బరువు బాధ్యత అప్పచెప్పినట్లుగా మనకు అక్కడ కనబడతా ఉంది. ఒక బాధ్యత బరువు తీసుకోవడంలో అట్లా అర్థం ఏంటంటే, దేవుడి మీద ఉన్న ప్రేమ, సంఘం మీద ఉన్న ప్రేమ కలిపి దాన్ని మోయవలసిన వారంగా ఉంటున్నారు. మరి సంఘంలో ఉన్న గొర్రెలు అయిన వారు ఒక్కొక్కరు ఎలా ఉంటారు, ఒక్కొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఒక్కొక్కరి జీవితం ఎలా ఉంటుంది. అందరినీ ఏకరీతిగా కూడా ప్రేమించగలమా? ఏకరీతిగా ప్రేమించడానికి మన వల్ల అవుతుందా? లేకపోతే అందరూ ఒకరు మనకంటే అత్యధికంగా దేవుడి పరిచయం చేయగలరు, వారికంటే మనం చేయగలమా? వారికంటే గొప్పగా ఒక వ్యక్తి ఒక పరిచర్యలో ఎక్కువగా ప్రయాసపడగలుగుతుంటున్నాడు, అతనికంటే మనం ఎక్కువగా చేయగలుగుతామా? చెప్పాలి, చేయగలుగుతామా? మన వల్ల అవుతారా? చేయలేము. ప్రియమైన వాళ్ళని ఒకసారి గుర్తించుకున్నారు. అందరికంటే అనే మాట కంటే ప్రభా నా మట్టుకు నేను నా శాశక్తులా నేను ప్రయత్నిస్తున్నాను, నేను చేయగలిగింది చేస్తున్నాను, నేను చేయవలసింది చేస్తున్నాను ప్రభా, నా శాశక్తులా చేస్తుంటున్నాను. అందరికంటే నేను ఎక్కువగా ప్రేమించలేకపోతాను, నా వల్ల కాదు ప్రభా.
పేతురు చెప్పినంతగా అంత తేలిక మనం చెప్పలేము. ఊరికే నాటకాలు చెప్పొద్దు మనం. పేతురు అతను ప్రభుతో పాటు ఉన్నవాడు, అతను గొప్ప ఒక శిష్యుడు, అపోస్తలుడు. అతను చెప్పినంతగా మనం చెప్పాలంటే మనకి ఎంత దమ్ము ధైర్యం ఉండాలో మనకు తెలియదు. ఊరికి అంటే సరిపోదు. అర్థమైందా? పౌలు చెప్పాడు, నేను ప్రభువును పోలి నడుచుకున్నట్టుగా నన్ను పోలి నడుచుకుంటే ఒక ధైర్యం ఉండాలి. ఊరికే మాట నేను అందరికంటే ప్రేమిస్తున్నాను, నాకు అందరికంటే ఉన్నాడు, ఆ ధైర్యం చాలు మనకు. మాట వేయచ్చు, కానీ అది నెరవేర్చడం అనేది అర్థమైతే మాట మనం అనేయచ్చు, నెరవేర్చడం చాలా కష్టం. కాబట్టి గుర్తించుకుందాం, మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అందరికంటే ఈ పని నువ్వు చేయగలవా? అందరికంటే నన్ను ప్రేమించగలవా? అందరికంటే నా కొరకే జీవించగలవా? అందరికంటే నా కొరకే నువ్వు నిలిచి ఉండగలవా అంటే ఏమి సమాధానం చెప్పగలవు? ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకం కంటే, పరలోకం కంటే, దేవదూతల కంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పక్కన పెడితే తండ్రి అయిన దేవుడు ఎలాగ మనం ప్రేమించాడు అనేది మనం చూస్తే దూతల కంటే అర్థమైంది. ఇప్పుడు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే, ఈ లోకం కంటే మనం ఎక్కువగా ప్రేమించాడు. అందుకే తన కుమారుని ఈ లోకంలోకి మన కొరకై పంపాడు. అంటే ప్రాముఖ్యంగా ఎవరికి ఆయన ప్రేమ చూపాడు అనేది మనం ఆలోచిస్తే చెప్పాలి. ఎవరు చూపాడు? కూర్చోండి. ఎవరి మీద ప్రేమ చూపాడు? మన పైన ప్రేమ చూపాడు. మరి కుమారుడు పైన ప్రేమ చూపించచ్చు కదా అంటే ఆ కుమారుడు పైన ప్రేమ ఎప్పటికీ ఉంది. అయితే అంతకంటే ఎక్కువ చూపించవలసిన ప్రేమ ప్రజల పైన ఉంది. కుమారుడు కంటే, కుమారుడు ఎల్లప్పుడూ తన పక్కనే ఉంటాడు, కానీ ఆయన స్వరూపంలో చేయబడిన మనము నశించిపోతున్నాం. కాబట్టి కుమారుడు కంటే అత్యధికమైన ప్రేమ మన పైన చూపవలసి ఉంది. కాబట్టి తన కుమారుడు కూడా మన కొరకు ఇవ్వడానికి ఆయన వెనుదిరగకుండా వచ్చాడు. ఇది ప్రేమకు రహస్యం. ఇది నాన్న, అందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావని దేవుడు నేను సూటిగా అడిగితే నువ్వు ఏమని చెప్తావు? సాకులు చెప్పుకుంటావు, అడ్డంకులు చెప్పుకుంటావు, ఎన్నెన్నో దొరుకుతా ఉంటాయి, ఇవన్నీ చెప్తా ఉంటాయి. ప్రియమైన వారలారా, ఇవన్నీ పనిచేయవు, ఇవన్నీ కూడా అడ్డంకమైనవి. ఎందుకంటే నేను కానీ, పెద్దలు కానీ, సాటి విశ్వాసులు కానీ మనిషి హృదయాన్ని చూడలేడు, మనిషి హృదయాన్ని గ్రహించలేడు. అవి బయటపడినప్పుడే గుర్తిస్తాడు, కానీ వాటిని లోపల హృదయాన్ని గమనించలేదు. అయితే నీవు నేను చెప్పే మాట దేవుడు చూస్తున్నాడు కాబట్టి, ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి మనం ఆయన దగ్గర దాగలేమో, నిలిచి ఉండలేము. కాబట్టి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అందరికంటే మనం ఎక్కువగా ప్రేమించడానికి సిద్ధమై ఉంటున్నామా? సిద్ధపడతామా? లేకపోతే వాళ్ళని వీళ్ళ మీద పెట్టుకొని మనము కాలాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తారు, అందరికంటే అతనికంటే నేను ఇంకా ఎక్కువగా చేయగలను. అదే మోటార్ మెకానిక్లు ఉన్నారనుకోండి, లేకపోతే ఏదైనా పని చేసేవాడు, ఒక బేల్దార్ మేస్త్రి పని చేసేవాడు అనుకోండి, వాడిని తీసుకొచ్చినాము, చూపిస్తాడు, ఇంటి కడతావా అంటే కడతానంటాడు. ఇంకోటి పెడతాడు, అక్కడ వాడు చెప్తాడు, వానికంటే భలే కట్టేటోడు కూడా ఉన్నాడా? అర్థమైంది మీకు? వానికంటే భలే కట్టేటోడు ఇంకోటి ఉన్నాడు. సరే వాడిని తీసుకురాబాండి. వాడిని తీసుకొచ్చిన తర్వాత వీడి యొక్క పనితనం చూసి కొద్దిగా వీడే వేస్తూ ఇంకోటి ఉన్నాడు చూసినావా, వాడు ఇంకా బాగా చేస్తాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు వాడు ఇంకా బాగా చేస్తాడు, వాడికి వస్తాడు. మరి దేవుడి సేవా పరిచయంలో అందరికంటే ఈ వ్యక్తి దేవుడి పరిచయంలో ఉన్నాడు అని చెప్పడానికి మనకు ధైర్యం ఉందా? ఉండగలదా? ఇది మనం గుర్తించాల్సిన మూడో విషయం. అందరికంటే ఈ బాధ్యత, సంఘం యొక్క పరిచర్య బాధ్యత ప్రియమైన వాళ్ళ మన పైన మోపబడింది, మనం చెయ్యాలి. ఒకవేళ మనం బాగా గుర్తుపెట్టుకోండి, ఒక చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఎడల చెయ్యి చేసే పని చాలా తక్కువే. అర్థమైంది మీకు? ఇప్పుడు ఈ ఎడల చెయ్యి చేసే పని చాలా తక్కువ, అంటే బలము తక్కువ ఉంటుంది. ఒక రకంగా అంత బలం లేకపోయినా కొంత తక్కువ ఉంటుంది. కానీ కుడి చేయి చేసే పని ఎక్కువ. కానీ కుడి చేయి ఏం చేస్తుందంటే ఈ ఎడమ చేయి చేసే పని కంటే ఏం చేస్తుంది?
చెప్పాలి, ఎక్కువే చేస్తారు కదా, ఎక్కువే చేస్తారు. అంత మాత్రాన ఈ ఎడమ కుడి చేయి గర్వించాల్సిన అవసరత లేదు. ఎందుకంటే నీకంటే అంతగా పనిచేయడానికి ఇది ఉపయోగపడితేనే, దీని యొక్క సహాయం ఉంటేనే నువ్వు బడలెత్తడం కానీ ఒక పని చేయడం కానీ ఏదైనా సరే నీకు ఆ బలము వస్తుంది. ఈ చెయ్యి అంటే వస్తుంది మనకు సపోర్ట్, అంతే కదండి. చెయ్యి అంటే వస్తుంది కుడి చేతికి సపోర్ట్. కాబట్టి దీనికంటే ఎక్కువ పని చేసినట్టుగా కనబడుతుంది, కానీ దీని సహాయం లేనిది ఇది కూడా అర్థమైందా? అసలుగా ఇది అసలుగా పోయిందనుకో, ఈ చెయ్యి పోయిందనుకో, ఇది దేనికి పడుతుంది పని? చెప్పాలి, ఎడ చెయ్యి పడుతుంది. అప్పుడు ఇప్పుడు అనుకుంటా అంటది ఎడ చెయ్యి, నేను ఇంకెంత పని చేయాలంటే, ఒకవేళ బాగా శ్రమ పడుతున్నావు అనుకో, బాగా శ్రమ పడతా ఉంటే నేనే అని అనుకో, ఈ చెయ్యి లేదు కాబట్టి నువ్వు ప్రకల్పాలు పలుకుతావు, అంతేనా? అదే ఈ చెయ్యి ఉంటే పలుకుతావా? అర్థలేదు. ఇప్పుడు మనకంటే ఎక్కువగా పనిచేసేవారు ఉంటే మనము ఏమైపోతాం అంటే తగ్గిపోతాం. కానీ ఒకవేళ మనము వారికి సహాయకరంగా కూడా ఉండొచ్చు. కాబట్టి గుర్తించుకో, మనము ఒకరికంటే ఒకటే సూత్రం, నేను ఒక వ్యక్తి కంటే ఇంకా ఎక్కువగా ప్రభు సేవ చేయాలి. ఆ వ్యక్తి కష్టపడిన దానికంటే నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఆ వ్యక్తి బాధపడిన దానికంటే నేను ఇంకా ఎక్కువగా బాధపడాలి. ఆ వ్యక్తి ప్రభు కొరకు ఇంత శ్రమ పడితే నేను ఇంకా ఎక్కువగా శ్రమ పడాలి. ఈ విధానంలో ముందుకు రావాలా. కానీ మనం ఎప్పుడు చూసినా నేనేనా, అందరూ నాకే చెప్తారా పని, నేనే చేయాలా, నేనే కష్టపడాలా, నేనే ఈ పని చేయాలా, ఈ కాకమ్మ కథలు చెప్పుకొని మనం మోసపరుచుకుంటా ఉంటాం. కాబట్టి గుర్తించుకుందా. మూడోదిగా ఎవరు చూస్తూ వచ్చారు చెప్పండి? పేతురు జీవితాన్ని మనం చూస్తూ వచ్చారు. చివరిగా నాలుగోదిగా యేసు ప్రభు గురించి ఉంటారు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం చదవండి ఎవరైనా. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి అంతవరకు ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు అంటే మనకు తెలిసిపోతాడు. శిష్యులైన వారిని ప్రేమించాడు. 12 మంది శిష్యులను ప్రేమించాడు. ఈ 12 మంది శిష్యులు ప్రేమిస్తూ ఆ ప్రేమకు నిదర్శనంగా ఏం చేశాడంటే 4వ వచనం చదవండి. లేచి అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని కట్టుకొనెను. నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాడు. ఇది చూడండి, దేవుడు ప్రేమించాడు. శిష్యులైన వారిని ప్రేమించిన దానికి ఏం చెప్తున్నాడు అక్కడ? భోజన పంక్తులు వేసినాడు, నీళ్లు తీసుకున్నాడు, తువాలు తీసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు. వారికి అర్థం కావడం లేదు, నీళ్ళు తీసుకుంటున్నాడేది, మరి టవల్ తీసుకుంటున్నాడేది, నడుము కట్టుకుంటున్నాడేది అని అనుకుంటున్నాడు. అనగానే యేసు ప్రభువు పేతురు దగ్గరకు వచ్చేసాడు. పేతురు దగ్గరకు వచ్చి పేతురు పాదాలు కడుగుతుంటున్నాడు. మరి ఇదే ప్రభు పేతురు అంటున్నాడు, బయట ఎవరు ఉండద్దు, ప్రభా లోపలికి రావాలి. ఇంకా మీరు అలా చేసేది ప్రభా అంటే బయటకు లోపలికి పంపండి. ఇక టవల్ కడుగుతుంటాడు. మొట్టమొదటి ఎవరి దగ్గరకు వచ్చాడంటే పేతురు దగ్గరకు వచ్చేసాడు. ప్రభువా నన్ను కడగదు ప్రభువా అంటే, నేను నిన్ను కడగకపోతే నీకు నాలో పాలు లేదు అన్నాడు. దీన్ని ఏమి సూచిస్తా ఉంది? యేసు ప్రభువారు ఈ స్థితిలోకి అంటే శిష్యుల పాదాలు కడగడానికి రావడానికి గల కారణం ఏమిటి? ప్రేమ వారనరా, ఆయన చూపించే ప్రేమ మనకు నిదర్శనంగా ఉంది. అంటే మీరు ఇలాంటి యొక్క స్థితిలో ఒకరికి ఒకరు సేవా పరిచయలో, తగ్గింపులో, దేవుడి పరిచయలో మరి జీవించాలని మనకు ఏం చెప్తున్నాడు అక్కడ చూపిస్తా ఉంటున్నాడు. ఆయన శిష్యుల పాదాలు అడగడం అంటే ఎంత గొప్ప విషయం అండి. ఏ స్థాయిలో ఉన్న ఆ ప్రభు ఏ స్థాయిలో దిగినాడు? శిష్యుల పాదాలు కడుగుతుంటున్నాడు, ప్రేమించాడు. మనం కూడా ఒకరు గుర్తుపెట్టుకోండి, మన భయపడిన వారు మనం ప్రేమిస్తే వారి కొరకే కష్టాన్ని, శ్రమని, బాధని మనం ఏం చేస్తామంటే వారు మరి దారిలో పోతూ ఉంటారు, వారు అయిష్టంగా ప్రవర్తిస్తూ ఉంటారు, వారు మన మీదనే ఏదో లేనిపోయి సాడని చెప్తా ఉంటారు. కానీ ప్రేమ అనేది మనం ఏం చేస్తుందంటే
కప్పుతుంది దోషాలు. నేను చెప్పండి, ప్రేమ చూడండి, సామెతల గ్రంథం మన మీద ఎన్నెన్నో దోషాలు మోపుతా ఉంటారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 10 సామెతలు 10:12. పగ కలహములు రేపును, ప్రేమ దోషాలన్నింటినీ ఏం చేస్తున్నట్టండి? కప్పుతుంది. నిజంగా మనము మన వారి మీద ప్రేమ ఉన్నప్పుడు వారిలో లోపాలు ఉంటాయి. లోపాలు ఏమైనా ఎదుర్కొంటాయి చెప్పండి? నాలో లోపాలు ఉంటాయి, మీలో నేనేమంటాను? లోపాలు లేకుండా దేవదూతను కాదు నేను, అర్థమైందా? నేనే దేవదూతను కాదు, ఒక మనిషి, సాధారణమైన మనిషి. కానీ దేవుడు తన సేవకు పిలిచాడు. సాధ్యమైనంత వరకు క్రీస్తు యొక్క గుణలక్షణాలను రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటున్నా. అనేక మంది సార్లు తాగిపోతా ఉంటాం. మీరైనా సరే, మీరే పెద్ద దోవలతో పైనుంచి దిగు చూడలే కాదు, అర్థమైందా? మనం అందరం ఎవరేమో చెప్పండి, నరులమి. అయితే ఒకరు తప్పు చేసుకునేవారు. ఈ దినాల్లో ఎట్లా ఉంటాయంటే, మనం ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవడం, వాళ్ళట్లా వీళ్ళట్లా, వాళ్ళట్టున్నారు వీళ్ళట్టున్నారు, సాడీలకే మన జీవితాంతం తగిలిపోతా ఉన్నాయి. నీకు ఎప్పుడు మన జీవితంలో జీవించేది? ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి యొక్క తప్పును ఒకవేళ మనం ధైర్యంగా మరి ఎదురుగా చెప్పచ్చు, అంటే మనుషులు లేనప్పుడు చెప్పచ్చు, లేకపోతే ఆ తప్పును దిగమింపుకొని ఆ వ్యక్తి చేస్తున్న దాని కొరకే ప్రార్థన చేసి ఆ వ్యక్తి అది మన విషయమే చేసినది, మన విషయమే ఎవరైతే తప్పు చేస్తే ఆ వ్యక్తిని క్షమించవలసిన వారు కప్పడం. ఒకసారి నాకు మరి నేను సేవ చేస్తున్నప్పుడు ఇంకా అప్పుడు పెరిగాలి సాల్వడ్ అంటే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు బాగా మంచి వయసు వచ్చింది, 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు అంటాడు. అప్పుడు 8వ తరగతి 2007లో సాల్వడ్. వాడికి దొంగ బుద్ధి మాకు తెలియదు. నేను కొత్తగా పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా పెళ్లి కాలేదు. నేనేం చేశా అంటే, ఆ మందిరంలో పనులు వ్యవస్థలైన వారు మందిరంలో పడుకోబెట్టడము, వారికి దేవుని వాక్యం చెప్పడము ఇట్లా చేస్తారు. ఒక 4 వచ్చేవారు పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు నీళ్లు మోపించుకోవడం, నీళ్ళు మోపితే అన్న దేవుడి పనికి దేవుడి మీద ఓడ్చడం అని చెప్పేవారు. నేనేం చేస్తానంటే, ఈ డబ్బు పర్సు ఈ పులిపెట్టితే పెట్టే ఉంటుంది, అది కొట్టం చాలా చిన్నది, చాలా చిన్నదంటే ఎంత ఉంటుందంటే ఈ మన లక్ష్మీ అంత ఇల్లు ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. అలాంటి కొట్టమని తాటాకులు కొట్టం. దాంట్లో మందిరంలో ఇక్కడ పైన చిల్లర పెట్టేవారు, 10 రూపాయలు చిల్లర పెట్టేవారు, 10 పెట్టేవారు. చిల్లర ఎక్కువ పెడతా ఉంటే చిల్లర కనపడింది కాదు. ఇడే చేస్తాడు, దొంగతనం చేస్తా ఉన్నాడు. 2 రూపాయలు 3 రూపాయలు అవసరం కదా పిల్లలకి, ఏది దొంగతనం చేస్తే తీసుకుంటాడు. తీసుకుంటున్నప్పుడు వాళ్ళు గమనించారు, ఎందుకంటే ఇక్కడ 10 రూపాయలు పెడితే ఏది 2 రూపాయలు 3 రూపాయలు ఉంది అనుకుంటున్నారు. 2 రోజులు చూసినా 3వ రోజు వాడు తీసుకోవడం అర్థమైంది, వాడే తీసుకుంటున్నాడు. పిల్లలు కూడా చెప్పారు, అన్న వాడు దొంగన, వాడు చాలా దొంగ, వాడు దొంగశాస్త్రం ఎక్కువ అక్కడక్కడ దొంగతనం కూడా చేస్తాడట. సరే వదిలిపెట్టేసి ఒక రోజు ఏం జరిగిందంటే, వాడు మందిరానికి వచ్చి ఒక విశ్వాసకుడు, బాగా గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసకుడు. బసమ్మ పేరు, బసమ్మ ఇది గుర్తు, నాకు చచ్చిపోయింది, పెద్ద ముస్లాం చనిపోతే. ఆ చచ్చిపోతే చెప్పినా కదా, చనిపోక మనకు ఆ పెద్దలైన వారు ఏం చేస్తారు, డబ్బు దాచిపెడతారు. ఆ తల కింద ఆమె చేసిందంటే ఆమె దినాల కోసం డబ్బు దాచిపెట్టుకోవాలి అంటే ఎవరో ఒకరు ఇస్తాడు కదా, వాళ్ళ బంధువులు వచ్చిన వాళ్ళు 10 రూపాయలు పెట్టుకోమా అని ఇస్తాడు. అవి తినకోకుండా దాచిపెట్టుకోవాలి. ఇవి చచ్చిపోయిన వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తల కింద నుంచి డబ్బు తీసుకున్నాడు. అర్థమైంది మీకు? డబ్బు తీసేది ఎవడు తీసాడంటే వాడే తీసాడు, తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఒక వ్యక్తి వచ్చినాడు, వాడు అసలు వ్యభిచారి, ప్రసాద్ అంటే ప్రసాద్ అనుకుంటారా, ప్రసాద్ వ్యభిచారి, భయంకరంగా వ్యభిచారం, రోడ్డు కూడా వ్యభిచారం చేసేవాడు, వాడు మనవాడే వ్యభిచారం చేసేవాడు. సరే వచ్చాడు, ఏమన్నట్టు పెద్ద నీతిపోతుడు అన్నట్టుగా ఇటట్లు పాత్ర రప్పిస్తాడు, ఇటట్లు మందిరం తీసుకొస్తారు. వాడు దొంగతనం చేశాడు, మోసం చేశాడంటే నేను ఒకటే మాట, అన్ని తెలిసి మనమే మోసంలో వ్యభిచారంలో ఉంటాము, వాడంతా పిల్లగాడమ్మా. అర్థమైంది మీకు? ఇప్పుడు పిల్లోడు వాడు ఏమిటి వాడు తెలియదు, వాడు ఏం అవుతుందంటే వాడు తెలిసి చేశాడు. అన్ని తెలిసి మనం వ్యభిచారంలో మోసంలో ఉన్నప్పుడు మనం ఏమన్నా, మనం ఏదో పట్టాలా ఆ మాట అన్నా. ఇప్పుడు వీరి పాపం కప్పాలి, వీళ్ళ తల్లిదండ్రులు మందిరానికి వచ్చేవారు అంటే నేనేం చేయాలా చెప్పాలి? నేనేం చేయాలి? వాడి మందిరానికి రానిపోకుండా వాడిని గద్దించాలి, రేటు దొంగతనం చేసా మోసం చేసా చెప్పాలా? ఏం చేయాలి? వాడికి వాడికి కూడా తెలిసి చేసాడు, తెలియదు. కానీ వాడి వెనక తల్లిదండ్రులు ఉన్నారు, మందిరానికి వచ్చేవారు ఉన్నారు. అంత మాత్రం కాదు, 10 వంతు పోయింది ఎవరిది?
ఎవరి కొరకు పోతారు? చెప్పగలరు? దేవుడి కొరకు పోతారు అంతేనా? దేవుడి కొరకు కదా ఏమంటారు? చూడు, దేవుని నమ్ముకున్నారు, మీరు దొంగతనం చేస్తారు, మోసం చేస్తారు, వాడు అసలు ప్రార్థనకే రాడు అట్టాడు అంటాడు. అప్పుడు కప్పవలసి వచ్చింది ఏమంటే, మనమే పెద్దలమే దొంగతనం, వ్యభిచారం, మోసం అన్ని బలట్టమైన చేస్తారు, వాడు ఏముంటే దొంగతనం చేసేది అని ఇక నోరు ముసులు గమ్ము వెళ్ళిపోయాడు. అంటే వాడు తెలుసు దొంగతనం వ్యభిచారం చేసేటప్పుడు పట్టబడ్డాడు, అన్ని తెలుసు, చేస్తున్నాడని తెలుసు. ఇక మనకు తెలిసినప్పుడు ఏమంటాడు? ఇక మాట్లాడేది లేదు. అర్థమైందా? మనము హిందూ పెట్టే సంఘాల్లో కూడా మేము కూడా ఎందుకు ఒకరికి ఎట్లా చేస్తున్నారు? కొంతమంది ఆ వాళ్ళ మీద చెప్పడం, వీరి మీద చెప్పడం, ఇంకా ఎక్కువ మంది దైవ సేవ మీద చెప్పడం, ఎన్ని చేస్తాడు? ఎందుకు కప్పుకొని ఉంటారు? ఎందుకుంటున్నారు? మాట్లాడలేకనా? చెప్పండి. ఒకవేళ మాట్లాడచ్చు, తప్పేప్పుడు మాట్లాడచ్చు. ఏమైనా చేసి నువ్వు చూసినావా, నువ్వు చేసినావా, ఎందుకు ఇటు చేస్తుంటున్నావా అని మాట్లాడచ్చు. కానీ ఆ వ్యక్తి దేవుని అవమానపరిచిన వాడిగా ఉంటాడు. మనం ఆ వ్యక్తిని తప్పులు కప్పవలసిన వారంగా ఉంటాం. ఒక దినాన్ని తెలుసుకుంటే సిగ్గుతో, అవమానంతో ఉంటాడు. అక్కడ యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటి? అందరి పాదాలు కడుక్కుంటూ ఎక్కడికి వచ్చాడు? ఎప్పుడు ఏర్పడిందా నీకు? అందరి పాదాలు కడుక్కుంటూ ఎవరి దగ్గరకు వచ్చాడు? చివరోడు ఎవరు? చివరి పేరు ఎవరు? దొంగ ఇస్కరే చీల దగ్గరకు వచ్చాడు. అందరి పాదాలు ఎక్కడికి వచ్చాడా? వీడి దొంగ మోసం తెలుసు యేసుప్రభుకి. ఎందుకు అతని పాపాలు కప్పించాడు, గమ్ము ఉన్నాడు? చెప్పొచ్చు కదా యేసుప్రభుకి, ఆ శిష్యుడికి నన్ను పట్టగిస్తాడు, అప్పగిస్తాడంటే ఎందుకు ఆపాడు యేసుప్రభు వారు? ఉపమానం చెప్పాడు, నేను ఎవరికైతే ముక్క ముంచిస్తారో వాడండి, వీళ్ళు ఎర్రోళ్ళు, అసలు ఏమి అర్థం కాలేదు. వీడేరా యేసుప్రభు పట్టించేదని కూడా తెలుసుకోలేకపోయినారు. కానీ యేసుప్రభు డైరెక్ట్గా చెప్పాలా? యేసుప్రభు నువ్వే నన్ను పట్టిస్తున్నావు అని చెప్పాడా? ఏం చెప్పాడు? ముక్క ముంచిస్తాడు వాడే అని. వీడు గ్రహించలేకపోయినాడు. వాడనే గ్రహించినాడా? మరి ఇన్ని సాడీలు చెప్పానే, యేసుప్రభు పట్టించడానికి చెప్పానే, నేను ఎన్నో సాడీలు చెప్పి లేకపోతే యేసుప్రభు పట్టిస్తానని నా పాపం మూట కొట్టుకుంటున్నానే, ఆయన దగ్గరే ఉండి ఆయన సొమ్మునే తింటున్నానే, అర్థమైందా? ఆయనకే వెన్నుపోటు పొడుస్తుంటున్నానే, నా మీద ఇంత ప్రేమ ఉందే. ఒకవేళ చెప్పొచ్చు ఆయన, నువ్వు చేసే మంచి పని కాదు, నువ్వు ఇట్లా మోసం చేస్తున్నావు, నన్ను పట్టించాలని చూస్తుంటున్నావు, నా మీద అపనందం చెప్తుంటున్నావు, ఇది చేస్తుంటున్నావు, లేనిపోతే చెప్తా ఉంటున్నావు చెప్పచ్చు. కానీ చెప్పలేదు యేసుప్రభు. ఆయన ఎంత ప్రేమ కలిగినామంటే పాపములను కప్పాడు. అయితే కప్పడం వరకే. ఏ వ్యక్తి అయితే అలాంటి కార్యం చేసేవాడు తన తప్పుడు తను తెలుసుకోకపోతే జరిగే పరిణామం ఏమిటంటే, అక్కడ మన బాగా తెలుసు, ఇస్కరే యూదా సమయం పోయిన తర్వాత, సమయం కూడా ఉంది, సమయం పోలేదులే, సమయం ఉంది, కానీ ఆ సమయంలో కూడా పశ్చాత్తాపడి తనలో రాలేకపోయింది, మారు మనసు పొందలేకపోయాడు. ఎవరు చేసింది తప్పే, ఏదో మరి అపనిందలు పోపారు, యేసుప్రభుని పట్టించారు, అనేకమైన మాటలు చెప్పారు, దొంగతనం చేశారు, యేసుప్రభు గురించి సైకి మరి పరీక్షలకి, శాస్త్రులకి ఎన్నెన్నో విషయాలు చెప్పారు, ఎన్ని చేశారు. అయినా యేసుప్రభు నా పాదాలు కడిగాడే, అయినా ఆయన నా తప్పును బయట పెట్టలేదే. ఎన్నో విషయాలు మేము కూడా సంఘాలు ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరి గురించి మనం ఒకరికొకరు చెప్పుకున్నామనుకో మనం ఉండగలమా? అర్థమైందండి? మనం ఒక్కటే సూత్రం మనం ఆలోచించండి. మన కుటుంబంలో ఉన్నాం, మన పిల్లవాడు మంచి దొంగ, వ్యభిచారి, మోసగాడు, లోకమంతా తెలుసు. అర్థమైంది? లోకమంతా తెలుసు. కానీ మన దగ్గరకు వచ్చి మనం చెప్పుకుంటావా? తెలిసిపోయింది, లోకం తెలిసిపోయింది. మనం ప్రత్యేకంగా పోయి మనం చెప్పుకుంటావా? ఏదైనా గొడవలు వచ్చినా కూడా ఏం చెప్తాము? ఎన్నో కవరప్ చేసి లేదు ఏదులే అని మనం ఏం చేస్తాము? దరిద్రం. మనం తప్పు, మన పిల్లలు తప్పు చేసిన మనలో ఉండేటువంటి ఒక చెడ్డ గుణం ఏంటంటే, మన పిల్లలు తప్పు చేసిన వాళ్ళకి ఒత్తాసు పెరిగేటట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. మావాడు అట్టాడా, మావాడు ఇట్టాడా, ఏదేదో మాట్లాడదు. జరిగిందంతా అదే. ఎవరైనా సరే అంటే తల్లిదండ్రుల యొక్క స్వభావ లక్షణం ఏంటంటే, పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వారిని ఏం చేస్తున్నారు? వారి తప్పుడు కప్పిపుచ్చుకుంటున్నారు తమ వరకు మాత్రమే. కానీ అలా కప్పిపుచ్చుకోవడం ద్వారా తమ పిల్లలు చివరికి నాశనం అయిపోతారని వారికి తెలియదు. కప్పిపుచ్చుకున్నావు అంతవరకే బాగుంటుంది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి? గద్దించాలా? నువ్వు తప్పు చేశావు, ఇలా చేస్తున్నావు, ఇలా ఉంటున్నావు, ఇలా సడి చెప్తున్నావు, ఇలా దొంగతనం చేస్తున్నావు, ఇలా మోసం చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు నీకు అని మనము మన కుటుంబ యొక్క రహస్యాలు గుట్టుగా చేసుకుంటావా, లేకపోతే అందరూ బయట చేస్తావా?
గుట్టుగా చేసుకుంటున్నాం కదా. మరి దేవుడు కూడా మన విషయమే ఏమాలోచిస్తారు. సంఘంలో మనముడు గుర్తించుకున్నారు ఉంటారు. ఒక్కడొక్కడు ఎవరో ఒకరు ఉంటారు, తలమాసినట్టు పనికి మాటలు ఉంటారు. ఒకరి మీద ఒకరు సాడని చెప్పుకోవడం, ఒకరి మీద వాళ్ళు అంటాడో ఏంటాడో అని చెప్పడం, దేవుడికి దూరం అయిపోవడం. ఈ సైతాన్ని బట్టి ఏం చేస్తారంటే మనకు ఇలాగ మనం చేస్తాం. సైతాన్ని బట్టే గేమ్ లేదు. మనం ఒకసారి గుర్తించుకో. ఒకరి గురించి నువ్వు చెప్పాల్సినంత అవసరం లేదు. నువ్వు చెప్పినా దేవుడే వినడం. మనుషులు ఉంటాడు. బైబిల్లో మాట ఉంది, మనమేదో మంచోళ్ళమని, లేకపోతే దేవుడు మనం చెప్తే ఆ వ్యక్తి చెడ్డోడని చెప్తాడా? దేవుడు అన్నాడు యేసుప్రభు గురించి, ఆయన అందరి హృదయాన్ని ఎరిగినవాడు కదండి. అందరి హృదయాన్ని ఎరిగినవాడు. ఎవరు కూడా యేసుప్రభుకు మరో వ్యక్తుల గురించి సాక్ష్యం ఇవ్వాల్సినంత అవసరత లేదు. అది గుర్తించుకుందా? మనం ఈ నాలుగు విషయాలు, యాకోబు గురించి చూసాం, యోనాతాను గురించి చూసాం, పేతురు గురించి చూసాం, ప్రభువైన యేసుక్రీస్తు జీవితాల గురించి మనం చూసాం. వాళ్ళు ప్రేమించి చేసిన కార్యం ఏమిటి? యాకోబు అయితే ఎంత కష్టమైనా సరే అనుభవించాడు ఒక స్త్రీ కొరకు. యోనాతాను అయితే తనకి స్థాయి తగ్గి ప్రేమించినాడు దావీదు. పేతురు అయితే అందరికంటే కాదు కానీ తన మట్టుకు తాను ప్రేమించి, అందరికంటే ముఖ్యం కాదు, ఒకవేళ అందరికంటే కూడా ప్రేమించి ఉండొచ్చేమో, అందరికంటే ప్రేమించడంలో తప్పేమి, కానీ అందరికంటే మనము తక్కువగా ప్రేమించిన వారమైతే దేవుడు 3-4 చూసిన యేసుప్రభువు వారి యొక్క ప్రేమ. ఈ ప్రేమలో ఏముంది చెప్పండి? కప్పడము అర్థమైంద? ఈ ప్రేమలో కప్పడం, దోషములను కప్పడం. ఇది మనం నేర్చుకోవాలి. దోషాలు మనకు తెలుసు, మన తప్పులు మనకు తెలుసు, మనం చెప్పుకుంటాం. లోకాలు కూడా చెప్పుకుంటామా? ఇంటి పక్కింటి వాళ్ళు చెప్పుకుంటామా? వాళ్ళు ఏంటంటాడు దోషం కలిగినవాడు, లేకపోతే మన వాళ్ళు ఉన్నవాళ్ళు ఇతరుల గురించి, వాళ్ళ గురించి, వీరి గురించి చెప్పేవాడు ఉంటాడు. అక్కడ సాడి ఇక్కడ సాడి చెప్పేవాడు ఉంటాడు. కానీ వాడు ఎట్లాడో మనకు బాగా తెలుసు. కానీ వాడి దోషాలు కూడా మనకు తప్పగలిగే రీతి ఉంటే ఒక దినం వస్తుంది. ఆ దినాన ఆ దోషాలే, చేసినటువంటి దోషాలే ఇసుక ఎదురుదాన్ని అట్టయితే పట్టుకుంటాయి, ఆట పట్టుకుంటాయి. కాబట్టి మన పని ఏమిటి? ఆ వ్యక్తి యొక్క దోషాలు క్షమించడము, కప్పిపెట్టడం. ఎందుకంటే మనం అందరం కూడా దేవుని కుటుంబం. కాబట్టి మన పరువు మనం ఏం చేయకూడదు? చెప్పండి, తీసుకుంటావా? మన ఇంట్లో పరువు మనం తీసుకుంటావా? అది మనం గుర్తు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాము. చేద్దాం.